Is my voice audible? Can some of the students respond, Andy? Yes, sir. Right. సార్ అందరిది మ్యూట్ చేసేయండి. డౌట్స్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేద్దాం. Today's concept is on AWTs. What is meant by AWT? AWTs are nothing but abstract window toolkits. ఏంటన్నా AWTs అంటే ఏంటి? Abstract window toolkits. చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు ఇందులో నుంచి మీకు కనీసం ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా వినండి. రైట్. ఇప్పటి వరకు మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేసెస్ చూసాం నాన్న. ఓకేనా? కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద జావా ప్రోగ్రామింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. టిల్ నౌ వీ హ్యావ్ సీన్ అబౌట్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేసెస్. But from now onwards, we are going to deal with graphical user interfaces. Sir, what is meant by graphical user interface and what is the difference between character user interface and graphical user interface? See here, in the previous programs, whatever the things that we are executing, we are using command prompt. In that, we are typing some keywords, right? Based on that, our programs are getting executed. But from now onwards, we are going to develop a graphical user interface where all actions can be given to the GUI. Okay. So simply, what is meant by abstract window toolkit? And abstract window toolkit represents a class library. Abstract window toolkit represents a class library to develop what kind of applications, Andy? To develop GUI applications. Simple. అంటే ఏంటి? మనం AWTs ద్వారా ఏం డెవలప్ చేస్తున్నామండి? We have a class library. Based on that particular class library, what type of applications we are going to develop, అండి? GUI based applications we are going to develop. సార్, ఈ క్లాస్ లైబ్రరీ అంటున్నారు. అసలు ఆ క్లాస్ లైబ్రరీ ఏంటి? What is the package that is available for AWTs? మనకి జావా ప్రోగ్రామింగ్లో java.awt అని ఒక ప్యాకేజ్ ఉంది నాన్న. All your libraries will be available in this particular package. So if you wanted to use any of its classes, which particular package should be important? Java.awt. Okay na? So this particular package is having rich number of classes and interfaces. Right. నాన్న, ఇప్పుడు AWTలో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏవైనా కానీ జావాలో ఆబ్జెక్ట్ రూపంలో ఉంటాయి నాన్న. ఓకేనా? వాట్ ఆర్ ఆల్ ద క్లాసెస్ అవైలబుల్ అని చెప్తున్నారు కదా, ఆ క్లాసెస్ గురించి చెప్పడానికి నేను ఈ పార్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఆబ్జెక్ట్లో మొత్తం మనకి 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి నాన్న. ఒకటి చెక్ బాక్స్ గ్రూప్, రెండోది కాంపోనెంట్. ఏంటన్నా? ఈ దేనికైనా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఐదర్ కాంపోనెంట్ కైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, లేకపోతే చెక్ బాక్స్ గ్రూప్. చెక్ బాక్స్ అంటే ఏంటి? మల్టిపుల్ ఆప్షన్స్ చెక్ చేసుకోవడం, అంతేనా? సో ఈ కాంపోనెంట్ లో మళ్ళీ చాలా క్లాసెస్ ఉంటాయి నాన్న. ఇదే మీకు ఇంపార్టెంట్. అందులో ఒక క్లాస్ పేరు ఏంటంటే లేబుల్, రెండో దాని పేరు ఏంటంటే బటన్, మూడో క్లాస్ పేరు ఏంటంటే చెక్ బాక్స్, నాలుగో దాని పేరు ఏంటంటే చాయిస్ బాక్స్, ఫిఫ్త్ వన్ లిస్ట్ బాక్స్, నెక్స్ట్ వన్ క్యాన్వాస్, నెక్స్ట్ వన్ స్క్రోల్ బార్. ఈ యూనిట్ మొత్తం మనం దీని గురించే మాట్లాడుకుంటాం నేను. స్క్రోల్ బార్, టెక్స్ట్ కాంపోనెంట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి నాన్న. టెక్స్ట్ కాంపోనెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసేపాటికి మీకు కంటైనర్.
ఈ టెక్స్ట్ కాంపోనెంట్ మళ్ళీ 2 టైప్స్ నానా. ఒకటేమో టెక్స్ట్ ఫీల్డ్, రెండోది ఏంటంటే టెక్స్ట్ ఏరియా. అలాగే ఈ కంటైనర్ మళ్ళీ 2 టైప్స్ అండి. కంటైనర్ మళ్ళీ 2 టైప్స్. ఒకటేమో ప్యానల్, రెండోదేమో విండో. సబ్ క్లాసెస్ ఆఫ్ కంటైనర్ అండి. ఈ విండో మళ్ళీ 2 టైప్స్ అన్నాను. ప్యానల్ వచ్చేసి యాప్లెట్. ఇది నెక్స్ట్ యూనిట్ లో మీకు వచ్చే టాపిక్ నానా, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే విండోకి వచ్చేపాటికి ఏముంటుందంటే ఫ్రేమ్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ క్లాస్ లైబ్రరీ ఆఫ్ విచ్ పర్టికులర్ ప్యాకేజ్ అండి, ఏడబ్ల్యూటి ప్యాకేజ్. ఇదిగో చూడండి. ఇప్పుడు మీకు ఒక్కసారి సిలబస్ చూపిస్తాను, చూడండి. ఫోర్త్ యూనిట్ మొత్తం చూడండి నాన్న. GUI కాంపోనెంట్స్, ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇందులో లేబుల్స్, బటన్స్, క్యాన్వాస్, స్క్రోల్ బార్స్, టెక్స్ట్ కాంపోనెంట్స్, చెక్ బాక్స్ గ్రూప్, చాయిస్, లిస్ట్ పెయిన్స్. అర్థమైందా? సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకేనా? సో సింపుల్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ మొత్తం రెండు క్లాసెస్ కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకటేమో చెక్ బాక్స్ గ్రూప్ కి, రెండోది ఏంటి కాంపోనెంట్ కి. కాంపోనెంట్ లో మళ్ళీ వేరే సబ్ క్లాసెస్ ఉంటాయి నాన్న. ఏంటో సబ్ క్లాసెస్ ఏంటి? లేబుల్, బటన్, చెక్ బాక్స్, చాయిస్ బాక్స్, లిస్ట్ బాక్స్, క్యాన్వాస్, స్క్రోల్ బార్, టెక్స్ట్ కాంపోనెంట్ మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ అవుతుంది నాన్న. టెక్స్ట్ ఫీల్డ్ అనే ఒక సబ్ క్లాస్ ఉంటుంది, టెక్స్ట్ ఏరియా అనేది ఒక సబ్ క్లాస్. అలాగే నెక్స్ట్ ఏంటి? కంటైనర్ క్లాస్. ఈ కంటైనర్ క్లాస్ మళ్ళీ 2 టైప్స్ అండి. ఒకటేమో ప్యానల్, రెండోది ఏంటి విండో. ప్యానల్ ని యాప్లెట్ సబ్ క్లాస్ కింద డివైడ్ చేస్తుంది, విండోని ఫ్రేమ్ కింద సబ్ డివైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అండి. వీటి గురించే మనం ఈ క్లాస్ లో మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇందులో నుంచి ఏవైనా 2 చెప్తానండి, మిగతావన్నీ సిమిలర్ గానే ఉంటాయి. ఓకేనా? హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్ అండి? హ్యావ్ యూ అండర్స్టూడ్? వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. సో ఏడబ్ల్యూటీస్ లో GUI కాంపోనెంట్స్ ఏవైనా క్రియేట్ చేయాలి అంటే కనుక ముందు మీకు ఐదర్ చెక్ బాక్స్ గ్రూప్ నుంచి అయినా ఇన్హెరిట్ చేసుకోవాలి, లేకపోతే కాంపోనెంట్. ఆ కాంపోనెంట్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి నాన్న? లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్. ఆల్ ద లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఐ హావ్ లిస్టెడ్ హియర్. Among that, text component is having 2 subclasses and the container class is also having 2 subclasses. One is panel and window. Okay, window is subdivided into frame, panel is subdivided into applet. If you have understood, then we'll go for next implementation. ఇప్పుడు మనం అసలు ప్యానెల్ అంటే ఏంటి, విండో అంటే ఏంటి, ఫ్రేమ్ అంటే ఏంటి, మొత్తం అన్ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. హ్యావ్ యూ అండర్స్టూడ్ యాజ్ ఆఫ్ నౌ అండి? రైట్, నెక్స్ట్ వన్. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే ఈ యూనిట్ మొత్తం మనం మాట్లాడుకునేది మొత్తం ఈ టాపిక్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మన ఫస్ట్ థింగ్ అండి, కాంపోనెంట్ అంటే ఏంటి? కాంపోనెంట్ అంటే ఏమని చెప్పానా మీకు నాన్న? ఏ పర్టికులర్ కాంపోనెంట్, సింపుల్. ఏ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ an object. Component is nothing but object which is displayed on the screen. Which is displayed on the screen. సింపుల్ రా. ఇదిగో చూడండి, ఈ కాంపోనెంట్ లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. ఏంటి ఆ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఏంటి? బటన్ కాంపోనెంట్ అంటే సింపుల్. నేను బటన్ అనేది ఒక క్లాస్ కదా, బటన్ ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేస్తాం? బటన్ బి ఈక్వల్ టు న్యూ బటన్ అని కనుక బటన్ క్లాస్ కి ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేస్తే మీకు ఇంటర్నల్ గా ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసి దాని మీద ఒక బటన్ ఆబ్జెక్ట్ డిస్ప్లే చేస్తుంది. ఇలా కనుక మీ విండో మీద ఒక బటన్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేసి అది మీరు చూడగలిగితే దాన్నే మనం ఏమంటామంటే కాంపోనెంట్ అంటాం. ఓకేనా? అలా కాకుండా లిస్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేస్తారు? లిస్ట్ ఎల్ ఈక్వల్ టు న్యూ లిస్ట్.
అని క్రియేట్ చేశారు. ఓకేనా? అంటే ఏమవుతుంది? ఇది ఒక ఫ్రేమ్‌లో మీకు ఒక లిస్ట్ బాక్స్ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది? సింపుల్. ఎప్పుడైతే మీరు ఈ లిస్ట్ బాక్స్ లిస్ట్ చేస్తారో అన్ని ఐటెమ్స్ లిస్ట్ మీకు కనబడుతుంది. అర్థమైందా? సో సింపుల్. ఏంటి నాన్న? కాంపోనెంట్ అంటే ఏంటి? కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్. పిక్టోరియల్‌గా మీకు స్క్రీన్ మీద ఏమి రిప్రజెంట్ చేసినా కానీ దాన్ని మనం ఏమంటాం నాన్న? కాంపోనెంట్ అంటాం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. బటన్ క్లాస్ కాంపోనెంట్ చెప్పాను. అలాగే లిస్ట్ క్లాస్ కాంపోనెంట్ చెప్పాను. తర్వాత సరే ఇక్కడ మీరు విండో అన్నారు, ఫ్రేమ్ అన్నారు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ముందు ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలని. ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి అంటే ముందు ఫ్రేమ్ క్రియేట్ చేయాలి. అంటే ఇదిగో చూడండి. దీన్నే మనం ఏమంటామంటే ఫ్రేమ్. అంటే ఏ కాంపోనెంట్ అయినా కానీ దేని మీద డిస్ప్లే చేస్తాము? ఫ్రేమ్ మీద డిస్ప్లే చేస్తాం. సో అందుకని ముందు అసలు ఫ్రేమ్ అంటే ఏంటి? విండో అంటే ఏంటి? అనేది మీకు క్లియర్‌గా తెలియాలి. ఇదిగోండి ఇది మీ కంప్యూటర్ స్క్రీన్ అనుకుందాం అనుకోండి. ఓకేనా? ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉందో ఇలాగ డాటెడ్ లైన్‌లో రిప్రజెంట్ చేస్తుందంతా ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఇదిగో ఇలా ఉండాలి నా స్క్రీన్ అని ఏదైతే అనుకుంటామో దీన్ని మనం ఏమనుకుంటామంటే విండో అంటాం. ఏమంటాం నాన్న? విండో. అలా కాకుండా దీనికి ఇలా రియల్ నొటేషన్‌లో కనుక వేస్తే దీన్ని మనం ఏమంటామంటే ఫ్రేమ్ అంటాం. ఏమంటాం నాన్న? సో సింపుల్‌గా వాట్ ఈస్ విండో అండి? విండో రిప్రజెంట్స్ అన్ ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ రెక్టాంగులర్ ఏరియా. Rectangular area on the screen. On the screen without any borders. Without any borders or title bar. Or title bar. సో ఇలా గనక ఒక బార్డర్ లేకుండా ఒక టైటిల్ బార్ లేకుండా ఉండే దాన్ని మనం ఏమంటాం నాన్న? విండో అంటాం. ఇదిగో చూడండి ఎగ్జాంపుల్. ఇదిగో డాటెడ్ లైన్‌లో ఎక్కడైనా బార్డర్స్ ఉన్నాయా? ఏం లేదు. టైటిల్ బార్ ఏమన్నా ఉందా? ఏం లేదు. కాబట్టి దాన్ని మనం ఏమంటాం నాన్న? విండో. అలా కాకుండా బార్డర్స్ ఉండి టైటిల్ బార్ కనుక ఉన్నట్లనుకోండి దాన్ని మనం ఏమంటాం నాన్న? ఫ్రేమ్ అంటాం. ఏమంటామండి? ఫ్రేమ్. సో సింప్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ విండో అండ్ ఫ్రేమ్ అండి ఇప్పుడు మీరే చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ విండో అండ్ ఫ్రేమ్ అండి? కెన్ సమ్‌వన్ ఆఫ్ యూ రెస్పాండ్? ఐ నీడ్ సమ్‌వన్ టు రెస్పాండ్ అండి. What is the difference between a frame and a window? Yes. Frame is nothing but a part of window. పార్ట్ ఆఫ్ విండో అని అనలేం నాన్న. సింపుల్. దానికి బార్డర్స్ ఉండాలి. బార్డర్స్‌కి బార్డర్స్‌తో పాటు టైటిల్స్ ఉంటే కనుక దాన్ని మనం ఫ్రేమ్ అంటాం. అసలు బార్డర్స్ గాని, టైటిల్ బార్ కానీ ఏమీ లేకపోతే ఇమాజినరీ పార్ట్‌ని మనం ఏమంటాము? విండో అంటాం. సింపుల్. ఇక్కడి వరకు అర్థమైందా? ఫ్రేమ్ కానీ, విండో కానీ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైందా? నీడ్ యువర్ రెస్పాన్సెస్ అండి. Supriya, I hope you have understood. Understood, right. రైట్. ఇప్పుడు నేను ఫ్రేమ్ అన్నాను. అంటే విండో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ విండోలో ఫ్రేమ్‌ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఎ ఫ్రేమ్. హౌ టు క్రియేట్ ఎ ఫ్రేమ్. నేను మీకు 2, 3 విధాలు ఉన్నాయి నాన్న. ఏవైనా ఒక 2 వేస్ చెప్తాను. థర్డ్ వే అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 వేస్‌లో ఏదైనా కానీ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సర్ వాట్ ఈస్ మెంట్ బై ఎ ఫ్రేమ్? హౌ టు క్రియేట్ ఎ ఫ్రేమ్. ఇందాకే మీరు చెప్పారు. ఏంటి? ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్
ఏ బేసిక్ కాంపోనెంట్. ఏవైనా కానీ కాంపోనెంట్ రిలేటెడ్ క్లాసెస్ క్రియేట్ చేయాలంటే ఈ ఫ్రేమ్ మీద క్రియేట్ చేయాలి. దట్ టు ఏ బేసిక్ కాంపోనెంట్ ఇన్ ఏడబ్ల్యూటి. ఏడబ్ల్యూటీలో ఉన్న బేసిక్ కాంపోనెంట్ ఏంటి? ఫ్రేమ్. అలాంటి ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి అంటే యూ హ్యావ్ ఎ సపరేట్ క్లాస్ అండి. చెప్పాను కదా, విండోకి సబ్ క్లాస్ ఏంటి? ఫ్రేమ్ అని. సో ఆ ఫ్రేమ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. సింపుల్. దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫ్రేమ్. సార్ ఇప్పుడు ఆ ఫ్రేమ్కి నేను ఏదైనా ఒక పేరు పెట్టుకోవాలనుకుంటే యూ హ్యావ్ ఏ కన్స్ట్రక్టర్ విత్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్ అండి. సింపుల్. న్యూ ఫ్రేమ్ ఆఫ్ అని దాని పేరు ఏడబ్ల్యూటి ఫ్రేమ్. దిస్ ఈజ్ సెకండ్ వే ఆఫ్ క్రియేటింగ్ అండి. ఓకేనా సార్? మరి ఫ్రేమ్ క్రియేట్ చేశారు, మరి ఇది విండో అన్నారు కదా సార్, ఇమాజినరీ పార్ట్ని విండో అన్నారు కదా, అది డాటెడ్ లైన్ అండి. ఇదంతా డాటెడ్ లైన్. ఓకేనా? సో నా ఫ్రేమ్ ఎక్కడ ఉండాలంటే ఇదిగో ఇలా కనిపించాలి సార్. ఇలా కనిపించాలి అంటే ఇదిగో చూడండి, ఇక్కడున్న ప్రతి డాట్ని మనం ఏమంటామంటే పిక్సెల్ అంటాం. అంటే ఎప్పుడైనా మీరు ఒక ఫ్రేమ్ క్రియేట్ చేశారు అంటే ఆ ఫ్రేమ్ యొక్క డైమెన్షన్స్ మీరు స్పెసిఫై చేయాలి. ఓకేనా? అది స్పెసిఫై చేయాలి అంటే మీ స్క్రీన్ మీద ఏముంటాయి నాన్న? పిక్సెల్స్. ఆ పిక్సెల్స్ అన్ని పిక్సెల్స్ ఇదిగో చూడండి. ఇప్పుడు ఆ పిక్సెల్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ పిక్సెల్స్ మీ సైజ్ ఉండాలి? మీ ఫ్రేమ్ యొక్క సైజ్ ఎంత ఉండాలి ఏంటనేది మీరు క్లియర్‌గా స్పెసిఫై చేయాలి. సో అది ఎలా స్పెసిఫై చేస్తాము అంటే ఇప్పుడు మీ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ పేరేంటి? ఎఫ్. కాబట్టి ఎఫ్ డాట్ మీ మెథడ్ పేరు ఏంటంటే సెట్ సైజ్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ సెట్ సైజ్‌లో మీరు 2 కోఆర్డినేట్స్ ఇవ్వాలి. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఓకేనా? సో శాంపుల్‌గా ఎంతో కొంత ఇవ్వండి నాన్న. ఎక్స్ యాక్సిస్ ఎంత ఇస్తున్నాను? 400. వై యాక్సిస్ ఎంత ఇస్తున్నానండి? 350. అంటే ఇదిగో ఇంత ఫ్రేమ్ మీకు డిస్‌ప్లే అవుతుంది. అలాగే ఇది సెకండ్ పాయింట్ నాన్న. థర్డ్ పాయింట్ ఏంటంటే మీ ఫ్రేమ్ ఎప్పుడూ కూడా డిఫాల్ట్‌గా అన్విజిబుల్ స్టేట్లో ఉంటుంది. ఇన్విజిబుల్ స్టేట్లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే విజిబుల్ స్టేట్‌లోకి మార్చాలి. సో దానికి ఒక మెథడ్ ఉంది నాన్న. ఏంటి ఆ మెథడ్ పేరేంటంటే సెట్ విజిబుల్ ఆఫ్. డిఫాల్ట్‌గా ఎందులో ఉంటుందని చెప్పాను? ఫాల్స్‌లో ఉంటుంది. దాన్ని మీరు ఎందులోకి మార్చాలండి? ట్రూలోకి మార్చాలి. అర్థమైందా? ముందు అసలు ఒక ఫ్రేమ్‌ని క్రియేట్ చేయండి. ఫ్రేమ్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? ఫ్రేమ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. దిస్ ఈజ్ హౌ. ఫ్రేమ్‌కి ఒక పేరు పెట్టుకోవాలి. యెస్. ఇదిగోండి ఇలా పాస్ చేయండి. ఆ ఫ్రేమ్‌కి డైమెన్షన్స్ సెట్ చేయాలి. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, సైజ్ స్పెసిఫై చేయాలి. సో మీ ఫ్రేమ్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది మనం 2 కోఆర్డినేట్స్ స్పెసిఫై చేయాలి. ఎక్స్ కోఆర్డినేట్ ఒకటి, వై కోఆర్డినేట్ ఒకటి. అలాగే మీ ఫ్రేమ్ ఎప్పుడు డిఫాల్ట్ ఎందులో ఉంటుందని చెప్పాను? ఇన్విజిబుల్ స్టేట్‌లో ఉంటుందని చెప్పాను. దాన్ని మనం ఏం చేయాలి? విజిబుల్‌లోకి మార్చాలి. ఎలా విజిబుల్‌లోకి మారుస్తాం? దానికోసం ఏ పర్టిక్యులర్ మెథడ్ ఉంది? సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూలోకి మార్చాలి. అర్థమైందా? అర్థమైందా? మీరు వేరే వచ్చారు. సెక్షన్ 12 కదా. అర్థమైందా నాన్న? ఇక్కడి వరకు సెక్షన్ 12 ఐ నీడ్ యువర్ రెస్పాన్సెస్ అండి. రైట్ నాన్న. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్‌లోకి వెళ్దాం. ఓకేనా? సార్ అసలు ఈ ఫ్రేమ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. టు క్రియేట్ ఎ ఫ్రేమ్. ప్రోగ్రామ్ టు క్రియేట్ ఎ ఫ్రేమ్. హౌ టు క్రియేట్ అండి? సింపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక క్లాస్ తీసుకోండి. ఆ క్లాస్‌కి ఏదో ఒక పేరు పెట్టుకోండి. నేనేం పెట్టుకున్నానండి? మై ఫ్రేమ్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఓకేనా? ఇందులోకి ఫ్రేమ్ అనే క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేయండి. లేకపోతే వర్క్ అవ్వదు. మీరు ఏదైనా ఒక యూజర్ డిఫైన్డ్ క్లాస్ తీసుకోండి నాన్న. అందులోకి ఏ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసుకోవాలి? ఫ్రేమ్ అనే క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేయండి. ఓకేనా? అలాగే సెకండ్ వన్ మీరు మీ పర్టిక్యులర్ అన్నిటికి యూనివర్సల్‌గా చెప్తున్నానండి. తర్వాత ఒక క్లాస్ కన్‌స్ట్రక్టర్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఏదో ఒక పేరు పాస్ చేయాలన్నారు కదా! సో అందుకని
మై ఫ్రేమ్ 1 ఆఫ్, నేను ఏదో ఒక పేరు పెట్టాలి కదా నీ ఫ్రేమ్ కి, అందుకని చెప్పేసి నేను ఒక పేరు పెడుతున్నాను. స్ట్రింగ్ str ఈక్వల్ టు సూపర్ ఆఫ్ str. సింపుల్. అలాగే ఇప్పుడు ఈ క్లాస్లో ఒక మెయిన్ మెథడ్ రాస్తున్నానండి. పబ్లిక్ స్టాటిక్ void main of string args. ఓకేనా? ఇప్పుడు జనరల్ గా ఫ్రేమ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని ఏ క్లాస్ లోకి ఇన్హెరిట్ అవుతాయి? మై ఫ్రేమ్ క్లాస్ లోకి ఇన్హెరిట్ అవుతాయి. కాబట్టి మై ఫ్రేమ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి అని ఎలా క్రియేట్ చేస్తారు? మై ఫ్రేమ్ 1 ఎలాగా? mf ఈక్వల్ టు న్యూ మై ఫ్రేమ్ 1. దీనికి ఏదో ఒక పేరు పెట్టాలనే కదా మీరు ఇక్కడ కన్స్ట్రక్టర్ పాస్ చేశారు. దానికి పేరు పాస్ చేయండి. awt ఫ్రేమ్ అని ఒక పేరు పాస్ చేశానండి. ఓకేనా? ఇప్పుడు తర్వాత మీకు ఇందాక క్లాస్లో 2 మెథడ్స్ చెప్పాను. ఏమని చెప్పాను? నాన్న ఫ్రేమ్ క్రియేట్ చేయడమే కాదు, దానికి సైజ్ సెట్ చేయాలి. నా సైజ్ ఎలా సెట్ చేస్తారని చెప్పాను? మీ ఆబ్జెక్ట్ పేరేంటి? ఫ్రేమ్ యొక్క ఆబ్జెక్ట్ పేరేంటి? mf డాట్ ఏ పర్టికులర్ మెథడ్ ని కాల్ చేయాలి? సెట్ సైజ్ ఆఫ్, దానికి డైమెన్షన్స్ ఇవ్వండి. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. వాట్ ఈస్ యువర్ x కోఆర్డినేట్? 400. అలాగే y కోఆర్డినేట్ కూడా అంతే ఇచ్చేసేయండి. తర్వాత మీ ఫ్రేమ్ ఎప్పుడూ కూడా డిఫాల్ట్ గా ఎందులో ఉంటుంది? ఇన్విజిబుల్ స్టేట్ లో ఉంటుంది. దాన్ని విజిబుల్ లోకి మార్చాలి అంటే ఏ పర్టికులర్ మెథడ్ కాల్ చేయాలి? సెట్ విజిబుల్ ఆఫ్. ఫాల్స్ ని కాస్త ఎందులోకి మార్చాలి నాన్న? ట్రూ లోకి మార్చాలి. అంతే, అయిపోయింది. అయిపోయింది. రైట్. ఇప్పుడు దీన్ని నేను మీకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, చూడండి. సింపుల్ గా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఇంకా సింప్లిఫైడ్ గా కూడా రాసుకోవచ్చు నేను. రైట్. సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దామా? రైట్. క్లాస్ ఏంటి? నా క్లాస్ పేరేంటి? మై ఫ్రేమ్ 1. మై ఫ్రేమ్ 1 అందులోకి ఏ పర్టికులర్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలి? ఫ్రేమ్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలి. ఓకేనా? అందులో ఒక కన్స్ట్రక్టర్ తీసుకోమని చెప్పాను. ఏంటి ఆ కన్స్ట్రక్టర్ పేరేంటి? మై ఫ్రేమ్ 1 ఆఫ్, అందులోకి ఏ డేటా టైప్ వాల్యూస్ పాస్ చేస్తున్నానండి? ఎందుకంటే నా ఫ్రేమ్ కి ఏదో ఒక నేమ్ పెట్టుకోవాలి కదా, అందుకోసమే టీ క్యాపిటల్ లెటర్. అందుకోసమే దాంట్లోకి ఒక పారామీటర్ పాస్ చేశాను. సింపుల్ గా సూపర్ ఆఫ్ str అంటే ఫ్రేమ్ క్లాస్ లో ఏదైతే మెథడ్ ఉందో దాన్ని ఓవర్ రైట్ చేసుకోమని చెప్తున్నాను. తర్వాత ఇందులో మెయిన్ మెథడ్ రాయండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఒక అరే తీసుకోండి. ఓకేనా? ఇందులో ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? మీరు ఏ పర్టికులర్ క్లాస్ అయితే క్రియేట్ చేశారో, ఏంటి ఆ క్లాస్ క్రియేట్ చేసింది ఏంటి? మై ఫ్రేమ్ 1. దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఏంటి ఆబ్జెక్ట్ పేరేంటి? న్యూ మై ఫ్రేమ్ 1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. కానీ ఈ కన్స్ట్రక్టర్ కి పారామీటర్ పాస్ చేసినప్పుడు దాన్ని కూడా వాల్యూగా పాస్ చేయాలి కదా. మై awt ఫ్రేమ్ అని స్ట్రింగ్ పాస్ చేశానండి. ఓకేనా? దాని తర్వాత దీనికి సైజ్ సెట్ చేయండి. సెట్ సైజ్. ఓకేనా? సైజ్ ఎలా సెట్ చేస్తాను చెప్పండి. మీ ఆబ్జెక్ట్ పేరేంటి? mf డాట్ సెట్ సైజ్ ఆఫ్ 2 కోఆర్డినేట్స్ ఇవ్వాలి. ఏంటవి? x కోఆర్డినేట్ ఒకటి, y కోఆర్డినేట్ ఒకటి. అలాగే డిఫాల్ట్ గా మేక్ ఇట్ విజిబుల్. హౌ టు మేక్ ఇట్ విజిబుల్ అండి? ఓకేనా? దాన్ని విజిబుల్ చేయాలంటే ఎలా చేయాలి? mf డాట్ సెట్ విజిబుల్ ఆఫ్, దాంట్లోకి ఏం పాస్ చేయాలి? ట్రూని పాస్ చేయాలి. సింపుల్ క్లోజ్.
నా ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. ఏ నేమ్తో సేవ్ చేస్తారండి? నా మెయిన్ మెథడ్ ఇందులోనేగా ఉంది. రైట్, ముందు సేవ్ చేయండి. సేవ్ యాజ్ myframe1 డాట్ జావా. తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? జావా సి myframe1 డాట్ జావా. కెనాట్ ఫైండ్ సింబల్. ఏమని చెప్పాను? మీరు ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు? ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్టార్. జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్టార్. సింపుల్. ఓకేనా? దాన్ని ఇంపోర్ట్ చేసుకోలేదని మీకు ఏ ఎర్రర్ వచ్చిందో చూడండి. ఏమని వచ్చింది? కెనాట్ ఫైండ్ సింబల్ ఫ్రేమ్ అని. అందుకని ఇప్పుడు ఆ ఎర్రర్ రాదు నాన్న ఇంకా. ఓకేనా? సో యువర్ ఎర్రర్ వాజ్ గోన్ అండి. myframe1 సింపుల్. ఇదిగోండి, కాంపోనెంట్ వచ్చిందా? చూడండి ఇక్కడ ఏమైనా పనిచేస్తున్నాయా? మీరు ఫ్రేమ్ క్రియేట్ చేశారు. అది కూడా ఎంత సైజు క్రియేట్ చేశారు నాన్న? ఫ్రేమ్ యొక్క సైజ్ ఎంత అని చెప్పారు? 400, ఇది ఇంతే ఉంటుంది ఫ్రేమ్. కనిపిస్తుందా అందరికి? జస్ట్ దాని పేరు చూస్తారా? ఇదిగోండి, మై ఏడబ్ల్యూటీ ఫ్రేమ్ అని కనిపిస్తుందా? మై ఏడబ్ల్యూటీ ఫ్రేమ్ అని. మనం అదేగా పాస్ చేసింది పేరు. ఇదిగోండి, సేమ్ ఇదే నేమ్ ఉంది ఫ్రేమ్ మీద. కానీ ఇదిగోండి, ఇక్కడ ఏది పనిచేయట్లేదు. అర్థమైందా? మినిమైజ్ క్లోజింగ్ చేస్తుంటే అవుతుందా? ఓకేనా? జస్ట్ Ctrl+X నాన్న. Ctrl+X అని చేస్తే ఆటోమేటిక్గా ఫోర్స్బుల్గా క్లోజ్ అవుతుంది. ఎందుకు నాన్న? మీరు GUI కాంపోనెంట్ క్రియేట్ చేశారు, బట్ దెర్ ఈస్ నో ఈవెంట్ దట్ యు హ్యావ్ క్రియేటెడ్. అంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలి ఏంటనేది మీరు ఎక్కడ కోడ్ రాయలేదు. మీరు సింపుల్గా ఏం చేశారు? ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేశారు, అంతేనా? యూ డిడ్ నాట్ స్పెసిఫై ఎనీ యాక్షన్ టు క్లోజ్. చూడండి కావాలంటే, ఇంకో ఫ్రేమ్ క్రియేట్ అయిందా? ఫ్రేమ్ క్రియేట్ అయింది, కానీ ఈ క్లోజ్ బటన్ క్లోజ్ చేస్తుంటే క్లోజ్ అవుతుందా? యూ డిడ్ నాట్ స్పెసిఫై ఎనీ యాక్షన్ హియర్, రైట్? ఓకేనా? సో దాన్ని క్లోజ్ చేయాలి అంటే we call that particular concept as ఈవెంట్ డెలిగేషన్ మోడల్. ఏంటన్నా నా కాన్సెప్ట్ పేరేంటి? ఇదిగోండి, ఇప్పుడు మీ దాంట్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ అదేనా? వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ సోర్సెస్ అంటే ఏంటి? ఈవెంట్ క్లాసెస్ అంటే ఏంటి? ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటి? ఆ తర్వాత ఈవెంట్ డెలిగేషన్ మోడల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మన క్లాస్లో నేర్చుకోబోతున్నాం. అర్థమైంది ఇక్కడ వరకు? ఒకసారి ఐ నీడ్ యువర్ రెస్పాన్సెస్ అండి. ఇక్కడ వరకు అర్థమైందా ఫ్రేమ్ని క్రియేట్ చేయడం ఎలాగో? హ్యావ్ యూ అండర్స్టూడ్ అండి? రైట్, గుడ్ టు రెస్పాండ్ అండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న ఈవెంట్ డెలిగేషన్ మోడల్. ఈవెంట్ డెలిగేషన్ మోడల్ నాన్న, ఈవెంట్ డెలిగేషన్ మోడల్లో మీకు ఒకే ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. అసలు ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ డెలిగేషన్ మోడల్ వెరీ 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 లాస్ట్ 3-year క్వశ్చన్ పేపర్స్లోనా మీకు ఇది 3 times ఇచ్చారండి. సో దట్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు కాన్సన్ట్రేట్. ఓకేనా? సో అసలు ఈవెంట్ అంటే ఏంటి, డెలిగేషన్ మోడల్ అంటే ఏంటి అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ it represents a specific action to be performed. A specific action to be performed
ఎక్కడ పర్ఫామ్ చేయాలనేది ఎక్కడ పర్ఫామ్ చేయాలి? ఇందాక మనం ఏం క్రియేట్ చేసాం? ఫ్రేమ్ క్రియేట్ చేసాం. ఫ్రేమ్‌ని మనం ఏమంటామని చెప్పాను? కాంపోనెంట్. సో, ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఎక్కడ పర్ఫామ్ చేయాలి? కాంపోనెంట్ మీద కనుక యాక్షన్ పర్ఫామ్ చేయగలిగినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఈవెంట్ అంటాం. ఏమంటాం నాన్న? సో, ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ టు బి పర్ఫార్మ్డ్. ఎక్కడ పర్ఫార్మ్ చేస్తున్నావు నాన్న ఈవెంట్‌ని? డయాగ్రామ్‌లో ఇందాక ముందు డయాగ్రామ్‌లో చెప్పాను చూడండి. ఎక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాను? ఫ్రేమ్. ఫ్రేమ్ అనేది రియల్ పార్ట్. విండో అనేది ఇమాజినరీ పార్ట్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? కంటైనర్. కంటైనర్ ఎక్కడ ఉంటుంది? కాంపోనెంట్. అంటే మనం ఏదైనా ఒక యాక్షన్‌ని కాంపోనెంట్ మీద కనుక పర్ఫార్మ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఈవెంట్ అంటాం. ఏమంటాం నాన్న? ఈవెంట్. నౌ వాట్ ఈస్ మెంట్ బై ఈవెంట్ డెలిగేషన్ మోడల్? నాన్న ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వాట్ వి ఆర్ డిస్కసింగ్ అండి? We are going to discuss the concept of event delegation model. సో ఈవెంట్ డెలిగేషన్ మోడల్ అంటే ఇదిగో చూడండి సింపుల్. మీకు ఒక డయాగ్రామ్ రూపంలో చెప్తాను, ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. దీన్ని మీరు ఏమంటారంటే కాంపోనెంట్ అనండి. ఓకేనా? ఈ కాంపోనెంట్ మీద ఏం పర్ఫామ్ చేస్తాం నాన్న? ఈ కాంపోనెంట్ మీద ఏం పర్ఫామ్ చేస్తాం? ఇప్పుడేగా నేను చెప్పింది. ఈవెంట్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్. ఎవరి మీద పర్ఫామ్ చేస్తానని చెప్పాను? కాంపోనెంట్. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనం ఫ్రేమ్ ఒక దాన్ని క్రియేట్ చేసాం. ఫ్రేమ్ ఒక దాన్ని క్రియేట్ చేసి దాన్ని క్లోజ్ చేయమంటుంటే క్లోజ్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి ఈ కాంపోనెంట్‌ని మొత్తం 2 పార్ట్స్ ఉంటుందిరా. ఈవెంట్ డెలిగేషన్ మోడల్‌లో మొత్తం 2 పార్ట్స్ ఉంటది. ఇదేంటంటే కాంపోనెంట్ పార్ట్. రెండోది ఏంటంటే యాక్షన్ పార్ట్. మీరు ఇందాక ఈ కాంపోనెంట్‌లో ఏం క్రియేట్ చేశారు? ఫ్రేమ్‌ని క్రియేట్ చేశారు. ఈ కాంపోనెంట్‌కి ఏదైతే ఉందో మనం ఒక ఇంటర్ఫేస్‌ని అటాచ్ చేయాలి. దాన్నే మనం ఏమంటున్నామంటే లిస్నర్. ఏంటి నాన్న? లిస్నర్ అనే ఒక ఇంటర్ఫేస్‌ని ఇన్‌హెరిట్ చేయాలి. ఆ ఇంటర్ఫేస్‌లో వేరియస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఏముంటాయి నాన్న? ఏముంటాయండి? వేరియస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. చాలా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి నాన్న. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌లో ఇప్పుడు నేను క్లియర్‌గా ఎగ్జాంపుల్ ఒకటి క్లియర్‌గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలాగ చాలా మెథడ్స్ ఉంటాయి నాన్న. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏమొచ్చింది? మీరు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశారు. ఆ కాంపోనెంట్ ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్ నాన్న? ఫ్రేమ్ కాంపోనెంట్ క్రియేట్ చేశారు. ఆ ఫ్రేమ్ కాంపోనెంట్‌లో మీరు సింపుల్‌గా క్లోజ్ బటన్ క్లిక్ చేస్తుంటే క్లోజ్ అవ్వట్లేదు. ఈ క్లోజ్ బటన్ క్లిక్ చేయడం అంటే దీన్నే మనం ఈవెంట్ అంటామని చెప్పాను కదా! అంటే ఒక కాంపోనెంట్ మీద మీరు ఈవెంట్ పర్ఫార్మ్ చేశారు. ఈవెంట్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్‌కి ఏం అటాచ్ చేయాలి ఫస్ట్? ఒక లిసనర్ ఇంటర్ఫేస్‌ని అటాచ్ చేయాలి. ఆ లిసనర్ నేను చెప్తానండి. ఈ లిసనర్ ఏ ఏ ఏ కాంపోనెంట్‌కి ఏ లిసనర్ అటాచ్ చేయాలి? ఏ మెథడ్స్ యాక్షన్ పర్ఫార్మ్ చేస్తాయి ఏంటనేది మన నెక్స్ట్ టాపిక్‌లో చెప్తాను. ఈ లిసనర్ ఇంటర్ఫేస్‌లో ఏముంటాయని చెప్పాను మీకు? చాలా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అందులో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌లో చాలా ఉన్నాయి. అందులో మీకు ఈ ఫ్రేమ్ క్లోజింగ్‌కి ఏ పర్టిక్యులర్ మెథడ్ అయితే ఉంటుందో, ఆ పర్టిక్యులర్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసుకొని మీ ఫ్రేమ్‌ని క్లోజ్ చేయాలి. అర్థమైందా? అర్థమైందా? సో, సింపుల్‌గా మీకిప్పుడు అర్థం కావాలి అంటే ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు ఈ డయాగ్రామ్ ఇదిగో చూడండి. ఈవెంట్ డెలిగేషన్ మోడల్ అంటే కనుక డెఫినిట్‌గా ఇవన్నీ చెప్పాలి. ఏమని చెప్పాలి? అసలు ఈవెంట్ అంటే ఏంటి? డెలిగేషన్ మోడల్ అంటే యాక్షన్ పార్ట్ నాన్న. అంటే మీరు ఏదైతే క్లోజ్ బటన్ క్లిక్ చేస్తారో దానికి ఎవరి మీద ఈ ఈవెంట్ పర్ఫార్మ్ చేస్తారు? కాంపోనెంట్ మీద. సో, ఎప్పుడైతే మీరు ఆ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీ ఫ్రేమ్ క్లోజ్ అయిపోవాలి. ఇప్పుడు దీని అర్థం అవ్వటం కోసం
ఇందాక మీరు ఫ్రేమ్ క్రియేట్ చేశారు కదా, ఆ ఫ్రేమ్ ని ఎలా క్లోజ్ చేయాలి, అదే కదా మన నెక్స్ట్ కాన్సెప్ట్, క్లోజింగ్ ఏ ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ ని ఎలా క్లోజ్ చేయాలి, ఓకేనా. ముందు అసలు ఒక ఫ్రేమ్ ని క్లోజ్ చేయాలి అంటే కనుక ముందు ఏమని చెప్పాను ఈ డయాగ్రామ్ లో, ముందు మీ కాంపోనెంట్ కి ఏం యాడ్ చేయాలని చెప్పాను, లిస్నర్, ఓకేనా. సో ఈ పర్టికులర్ ఫ్రేమ్ కి ఒక లిస్నర్ ఉంది నాన్న. ఏంటి ఆ లిస్నర్ పేరు ఏంటంటే, ఇంటర్ఫేస్ పేరు ఏంటంటే యాడ్ విండో లిస్నర్. యాడ్ విండో లిస్నర్. ఆ విండో లిస్నర్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ నానా, విండో లిస్నర్ అనేది ఒక ఇంటర్ఫేస్. దీనికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి ఓబీజే. మరి ఈ విండో లిస్నర్ ని, యాడ్ విండో లిస్నర్ ని ఎవరికి యాడ్ చేయాలి, ఇందాక మీరు ఒక ఫ్రేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కదా, ఏంటి ఆ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ పేరేంటి, ఫ్రేమ్ ఆబ్జెక్ట్ పేరేంటి, ఎంఎఫ్, ఓకేనా. కాబట్టి దానికి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారు, సింపుల్ గా ఎంఎఫ్ డాట్ యాడ్ విండో లిస్నర్ ఆఫ్, అందులోకి ఏ ఇంటర్ఫేస్ యాడ్ చేస్తున్నాను, ఇదేంటి విండోస్ ఈవెంట్ కాబట్టి విండోస్ లిస్నర్ ని యాడ్ చేయాలి. ఈ విండో లిస్నర్ అనే ఇంటర్ఫేస్ లో మొత్తం నాకు 7 మెథడ్స్ ఉంటాయి నాన్న. ఎన్ని మెథడ్స్ ఉంటాయి నాన్న, 7 మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని చెప్పాను కదా, ఇదే కదా నేను చెప్పింది. ఈ లిస్నర్ లో ఏ మెథడ్స్ ఉంటాయని చెప్పాను, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. కానీ ఈ విండోస్ లిస్నర్ లో బేసిక్ గా మీకు 7 మెథడ్స్ ఉన్నాయి నాన్న. ఏంటి 7 మెథడ్స్ ఏంటనేది చెప్తాను, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. పబ్లిక్ వాయిడ్ విండో యాక్టివేటెడ్. సారీ, నేను ఇది రాయటం కన్నా కానీ మీకు టైప్ చేస్తే క్లియర్ గా ఉంటుంది, మనకి ప్రోగ్రామింగ్ కూడా ఉపయోగపడుతుంది. నా మెథడ్ పేరు ఏంటండి, పబ్లిక్ వాయిడ్ విండో యాక్టివేటెడ్. ఈ పర్టికులర్ మెథడ్ ఉపయోగపడుతున్నానా మీకు, అందులోకి ఏ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే విండో ఈవెంట్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, ఓకేనా. ఇది మీ ఫస్ట్ మెథడ్ నాన్న. రెండో మెథడ్ నాన్న, యాక్టివేటెడ్ అన్నప్పుడు డెఫినెట్ గా రెండో మెథడ్ ఉంటుంది నాన్న. ఏంటి ఆ మెథడ్ పేరు ఏంటి, డీయాక్టివేటెడ్. ఏంటి, యాక్టివేటెడ్ అనే మెథడ్ ఉంటే డెఫినెట్ గా దానికి కరెస్పాండింగ్ రెండో మెథడ్ ఉంటుంది నాన్న. ఏంటిది అది, డీయాక్టివేటెడ్. అలాగే ఇంకో మెథడ్ ఉంది నాన్న. ఏంటి ఆ మెథడ్ పేరు ఏంటంటే విండో క్లోజింగ్. ఈ మెథడే మనం వాడాలండి, మనం ఇన్హెరిట్ చేసుకోవాల్సింది ఈ మెథడ్. ఇంకో మెథడ్ ఉంది నాన్న అలాగే, క్లోజింగ్ తర్వాత క్లోజ్డ్ అని. ఈ మెథడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి ఈవెంట్ డెలిగేషన్ మోడల్. క్లోజ్డ్. అలాగే ఇంకో మెథడ్ ఉంది నాన్న, ఐకానిఫైడ్. ఐకానిఫైడ్ అనే మెథడ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా రెండో మెథడ్ పేరేంటి, డిఐకానిఫైడ్. అంతే. అలాగే లాస్ట్ మెథడ్ ఒకటి ఉంది నాన్న, విండో ఓపెన్. లాస్ట్ మెథడ్ ఏంటి, విండో ఓపెన్డ్. ఓకేనా. దీస్ ఆర్ ఆల్ వేరియస్ మెథడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ విచ్ పర్టికులర్ ఇంటర్ఫేస్ అండి, విండోస్ లిస్నర్ ఇంటర్ఫేస్, ఓకేనా. ఇప్పుడు ఇందులో ఈ 7 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో మీకు ఏ పర్టికులర్ మెథడ్ కావాలి అంటే విండో క్లోజింగ్,
అంతే కదా, మన ఫ్రేమే కదా మనం క్లోజ్ చేయాల్సింది. సో ఆ ఫ్రేమ్ని ఎలా క్లోజ్ చేస్తామంటే సింపుల్గా మీరు విండో క్లోజింగ్ మెథడ్కి బాడీ రాయాలి అంతే. ఆ బాడీ ఎలా రాస్తారు? సింపుల్గా ఒకే ఒక్క లైన్ అన్న, సింపుల్ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0 అని రాస్తే చాలు, మీ విండో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దీన్నే నేను ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంట్ చేస్తాను. ఎలాగో ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి. ఫ్రెష్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటున్నాను. ఇందులో మీకు కావాల్సిన ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది కదా. ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఇక్కడ వరకు కామన్ ప్రోగ్రామ్, ఫ్రేమ్ క్రియేట్ చేయడం కామన్ ప్రాసెస్ కదా. సేమ్ అదే ప్రోగ్రామ్ని తీసుకుంటున్నానండి. ఓకేనా? ముందు ఒక ఫ్రేమ్ క్రియేట్ చేశానండి, అందులోకి ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేశానో ఫ్రేమ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేశాను. ఓకేనా? ఇదంతా ఏం వద్దులేండి, తీసేయండి. తర్వాత సార్ పేరు పెట్టలేదు కదా సార్, అంటే దానికి కూడా ఒక మెథడ్ ఉంది నాన్న, ఎంఎఫ్ డాట్ సెట్ టైటిల్. ఒకవేళ పేరు మర్చిపోతే కనుక ఇది ఇలా పెట్టుకోండి, మై ఏడబ్ల్యూటి ఫ్రేమ్. ఇది ఎలా అయినా రాసుకోవచ్చు, అలాగైనా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? మీ ఫ్రేమ్ యొక్క సైజు సెట్ చేసుకున్నానా, ఫ్రేమ్ విజిబుల్ చేసుకోండి. రైట్, ఇక్కడ వరకు మీకు ఫ్రేమ్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఫ్రేమ్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఈవెంట్ డెలిగేషన్ మోడల్లో ఏమని చెప్పాను, ఇక్కడ వరకు కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి, కాంపోనెంట్ క్రియేట్ అయింది. ఈ కాంపోనెంట్కి ఏం యాడ్ చేయాలని చెప్పాను, లిసనర్ యాడ్ చేయాలి. ఈ లిసనర్ ఎవరికి యాడ్ చేయాలి, మీరు క్రియేట్ చేసిన ఫ్రేమ్ కాంపోనెంట్కి యాడ్ చేయాలి. అంతేనా? దానికి ఇదిగో చూడండి, ఇక్కడ జాగ్రత్తగా రాస్తున్నాను చూడండి. ప్రాసెస్ టు యాడ్ లిసనర్ ఇంటర్ఫేస్ ఎలా యాడ్ చేయాలి? మీ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ పేరేంటి, ఎంఎఫ్ డాట్ ఏదైనా లిసనర్ యాడ్ చేయాలి అంటే మీకు ఏ పర్టికులర్ మెథడ్ వాడాలి, విండో లిసనర్ అనే ఒక క్లాస్ లోకి ఒక ఇంటర్ఫేస్ ని పాస్ చేయాలి. అది పాస్ చేద్దాం నాన్న. ప్రస్తుతానికి ఈ పాస్ చేయడం మొత్తం 3 విధాలుగా పాస్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇదిగో చూడండి, దాన్ని క్లోజ్ చేసి సెమీకోలన్ పెడుతున్నాను. అందులో ఏం పాస్ చేయాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. ఇందులోకి పాస్ చేసే విధానాలు మొత్తం 3 టైప్స్ లో పాస్ చేయొచ్చండి. ఇందులో ఏ మోడల్ అయినా మీరు పాస్ చేసుకోండి. ఓకేనా? సో అది ఎలా పాస్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. రైట్, ఈ లిసనర్ కి ముందు మీరు ఎలా యాడ్ చేయాలంటే, మీరు ఒక యూజర్ డిఫైన్డ్ క్లాస్ తీసుకోండి. ఏంటి ఆ క్లాస్ పేరు, మై క్లాస్ 1 అనే ఒక క్లాస్ తీసుకొని అందులోకి విండోస్ లిసనర్ అనే ఒక ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకోండి. లిసనర్ అనే ఒక ఇంటర్ఫేస్ ని, ఎందుకంటే ఇంటర్ఫేస్ లో ఏముంటాయని చెప్పాను మీకు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దాన్ని సపరేట్ క్లాస్ గా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ క్లాస్ ని నేను ఎవరికి అటాచ్ చేస్తాను, విండోస్ లిసనర్ ఇంటర్ఫేస్ కి అటాచ్ చేస్తాను. అది నా ఇంటెన్షన్. ఓకేనా? దిస్ ఈస్ వన్ వే అండి, ఇది ఒక పద్ధతి. ఈ విండోస్ లిసనర్ ఇంటర్ఫేస్ లో మొత్తం ఎన్ని మెథడ్స్ ఉంటాయని చెప్పాను మీకు, ఇందాకే మనం రాసుకున్నాం కదా. ఏంటా మెథడ్స్ ఏంటి, ఈ 7 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 మెథడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ 7 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 మెథడ్స్ ని నేను నా ప్రోగ్రామ్ లో కాపీ చేసుకుంటున్నాను. అందుకోసమే ఇందాక వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం, టైప్ చేద్దాం అంది. ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి మీ ప్రోగ్రామ్ లో. సో చూడండి, ఎప్పుడైనా కానీ ఈ మెథడ్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి సింపుల్ గా ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ప్రతి మెథడ్కి నాన్న, దీనికి బాడీ రాసాం కాబట్టి దానికి అవసరం లేదు. అలాగే దీనికి కూడా ఓపెన్ చేసి క్లోజ్ చేయండి, ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. ఎందుకంటే వీటితో మనం ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకేనా?
ఫైనల్ గా మీరు ఒకే ఒక మెథడ్ ఇంప్లిమెంట్ చేయాలి నాన్న. ఎందుకు? మీ కాంపోనెంట్ ఫ్రేమ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి. కాబట్టి నేను ఏ పర్టికులర్ మెథడ్ ఇంప్లిమెంట్ చేశాను? క్లోజింగ్ అనే ఒక మెథడ్ ని ఇంప్లిమెంట్ చేశాను. అందులో విండో ఈవెంట్ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే ఆటోమేటిక్ గా మీ ఫ్రేమ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్ని ఏ పర్టికులర్ ఇంటర్ఫేస్ లోవి? విండోస్ లిసనర్ ఇంటర్ఫేస్ లోవి. విండోస్ లిసనర్ ఇంటర్ఫేస్ మొత్తం అన్ని కూడా ఎందులోకి ఇన్హెరిట్ చేశారు? మై క్లాస్ 1 అనే దాంట్లోకి ఇన్హెరిట్ చేశారు. కాబట్టి దీన్ని కాపీ చేసుకొని దీన్ని ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు అంటే సింపుల్ గా విండోస్ లిసనర్ కి పాస్ చేయండి. న్యూ మై క్లాస్ 1 అంతే. అయిపోయింది నాన్న. బ్రాకెట్స్ అని కరెక్ట్ గానే ఉన్నాయా? ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా పెట్టినట్టు. ఓకేనా? ఇందులో దీని 1 టైప్ రా. ఇది మీకు ఒక టైప్. సేవ్ చేసేయండి. సేవ్ చేసేటప్పుడు ఏ ప్రోగ్రామ్ ఏ నేమ్ తో సేవ్ చేస్తారండి? నా ప్రోగ్రామ్ పేరు ఆల్రెడీ మెయిన్ మెథడ్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఉంది? మై ఫ్రేమ్. సో దాంతోనే సేవ్ చేయండి. సేవ్ యాజ్ మై ఫ్రేమ్ 1 2 అని పెడతామండి. ఎందుకంటే ఆల్రెడీ మై ఫ్రేమ్ 1 అనేది ఉంది కదా. ఇక్కడ నేను 1 2 అని పెడుతున్నాను. రైట్. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మై ఫ్రేమ్ 12.java సేవ్ చేయండి. ఇక్కడ కన్స్ట్రక్టర్ 1 2 సేవ్. illegal start of expression. డబుల్ కోట్స్ ఇవ్వలేదా? డబుల్ కోట్స్ ఇవ్వలేదు. యాడ్ విండోస్ లిసనర్. My class 1 cannot be converted to Windows listener. Some messages have been simplified. Recompile with let us check with the methods and public void Windows activated. Public my class 1 implements window listener list in here. Public void window activated deactivated. Window closing. Window closed. Window iconified. Iconified window opened. Yeah, errors in the way. Add mf dot add window listener. New my class 1. రైట్. మనం దీనికి ఇంపోర్ట్ చేయలేదండి, సారీ. ఇక్కడ మనం రెండు ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఈవెంట్ రాయాలి కదా. awt డాట్ జావా డాట్ awt డాట్
ఈవెంట్ డాట్ స్టార్, అది మిస్టేక్, మనం చేయలేదు, అది మిస్టేక్. Some messages have been simplified. ఒక్క నిమిషం నాన్న. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. Java C myframe.java, right? Java myframe, సేమ్ మెథడ్స్ నాన్న, సేమ్ మెథడ్స్, ఓకేనా? ఇగో చూడండి, మీకు ఫ్రేమ్ క్రియేట్ అయింది కదా, ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఇంతకు ముందు మ్యాక్సిమైజ్ మినిమైజ్ కూడా అవ్వలేదు, ఇప్పుడు చూడండి మినిమైజ్ అవుతుంది, ఓకేనా? అలాగే మనం దేనికి రాసాం, క్లోజ్ చేయడానికి. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయిందా లేదా? మళ్ళీ ఒకసారి కావాలంటే రన్ చేసి చూపిస్తాను, చూడండి. ఫ్రేమ్ క్లోజ్ అయిపోతుంది చూడండి, కనబడుతుందా? ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ అండి? కనబడుతుందా మీకు? మీకు ఫ్రేమ్ రన్ అవుతుందా? చూడండి, అందులో మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది ఒకే ఒక మెథడ్ నాన్న. ఏంటి ఆ మెథడ్ పేరు ఏంటి? విండో క్లోజింగ్. విండో క్లోజింగ్లో ఏం రాయాలి కోడ్? system.exit(0) అంతే. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, వీటన్నిటికీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఈ విండోస్ లిసనర్ అనే దాన్ని ఏ పర్టికులర్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశానండి? మై క్లాస్. ఆ మై క్లాస్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మనం ఏ పర్టికులర్ లిసనర్కి యాడ్ చేసామండి? యాడ్ విండో లిసనర్ ఆఫ్ న్యూ మై క్లాస్. అంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసాం, అంతే, సింపుల్. మొత్తం నా ఫ్రేమ్కి అటాచ్ చేశాను. అదే కదా ఈవెంట్ డెలిగేషన్ మోడల్ మనం మాట్లాడుకుంది, ఓకేనా? ఫస్ట్ మనం కాంపోనెంట్ క్రియేట్ చేసాం, ఆ కాంపోనెంట్కి లిసనర్ని యాడ్ చేసాం, ఆ లిసనర్ మీకు కావాల్సిన ఏ పర్టికులర్ మెథడ్ అయితే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. అర్థమైందా? ఒకసారి చూడండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి ఒకసారి. ఈ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఈవెంట్ డెలిగేషన్ మోడల్. I need your responses, Andy. Once please let me know. You have understood, right? So I have given these programs to you also, Andy. I'll share these particular programs also. Don't worry. Right, next one. నేను ఇందాక మీకు ఈవెంట్ డెలిగేషన్ మోడల్లో మీకు ఇది ఒక ప్రాసెస్ అని చెప్పాను. ఏమని చెప్పాను సార్? మీరు సపరేట్గా మై క్లాస్ అనే దాన్ని ఒక దాన్ని తీసుకున్నారు. ఈ మై క్లాస్లోకి ఏ పర్టికులర్ ఇంటర్ఫేస్ని తీసుకున్నారు నాన్న? విండోస్ అడాప్టర్. కానీ ఈ విండోస్ లిసనర్ అనే ఇంటర్ఫేస్లో మొత్తం మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి నాన్న? 7 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, అవునా? సో ఈ 7 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాయాలి అంటే ఇట్ ఈస్ అన్ ఓవర్ హెడ్ ఫర్ ద ప్రోగ్రామర్ ఆల్సో, అవునా కదా? సో దీని గురించి మీకు సపరేట్ క్లాస్ ఒకటి ఉంది నాన్న. ఏంటి ఆ క్లాస్ పేరు ఏంటంటే విండోస్ అడాప్టర్. ఏంటమ్మా క్లాస్ పేరు ఏంటి? విండోస్ అడాప్టర్. ఈ విండోస్ అడాప్టర్ అనే క్లాస్లో జస్ట్ మీరు సింపుల్గా విండోస్ క్లోజింగ్ అనే ఒక మెథడ్ రాస్తే చాలు. ఇదిగో చూడండి, ఐఎమ్ డూయింగ్ మైనర్ చేంజెస్ అండి, జాగ్రత్తగా చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ఏ విండోస్ లిసనర్, సింపుల్గా నేను ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నానండి? విండోస్ అడాప్టర్ అనే ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు ఈ ఓవర్ హెడెడ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఓవర్ హెడెడ్ మెథడ్స్ ఏమి రాయాల్సిన అవసరం లేదు. మీకు ఏ పర్టికులర్ మెథడ్ అయితే కావాలో ఆ పర్టికులర్ మెథడ్స్ మాత్రమే రాయాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు మీకు ఇందులో ఏంటి? మీరు ఫ్రేమ్ని క్లోజ్ చేయాలి. ఫ్రేమ్ని క్లోజ్ చేయాల్సిన ఒక్క మెథడ్ పేరు ఏంటి? విండో క్లోజింగ్, ఓకేనా? సో విండోస్ అడాప్టర్ అనే ఒక క్లాస్ని ఏ పర్టికులర్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశారు? మై క్లాస్. ఆ మై క్లాస్ని ఎవరికి యాడ్ చేసాం నాన్న? విండోస్ లిసనర్ ఇంటర్ఫేస్ ద్వారా ఫ్రేమ్కి యాడ్ చేసాం.
సో సింపుల్ గా మీ ప్రోగ్రామ్ ని సేవ్ చేయండి. ఇప్పుడు కూడా యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయి. కంపైల్ చేయండి. యాడ్ విండోస్. ఏంటి సో ఇప్పుడు కూడా సేమ్ ప్రోగ్రామ్ లో అయితే ఏమైనా సంథింగ్ ఏదో కన్వర్షన్స్ అనుకుంటానా. ఇట్ విల్ దిస్ పర్టికులర్ థింగ్ ఆల్సో విల్ వర్క్ అండి. ఓకేనా? ఏవో కన్వర్షన్ ఎర్రర్స్ అనుకుంటా. సో దిస్ విల్ ఆల్సో వర్క్ అండి. సో దిస్ ఈస్ సెకండ్ వే అండి. ఏంటిది అది? విండోస్ అడాప్టర్. సార్ వాట్ ఈస్ మెంట్ బై విండోస్ అడాప్టర్? ఇందాక మీరు దేని గురించి మాట్లాడారు? విండోస్ లిసనర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి? విండోస్ అడాప్టర్ గురించి. సార్ వాట్ ఈస్ మెంట్ బై విండోస్ అడాప్టర్? విండోస్ అడాప్టర్ ఈజ్ నథింగ్ బట్ విండోస్ అడాప్టర్ ఈజ్ ఎ క్లాస్. విండోస్ adapter is an implementation class of a listener interface. దేని యొక్క ఇంటర్ఫేస్ నానా? లిసనర్ ఇంటర్ఫేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాస్ which contains వేరియస్ మెథడ్స్ అండి. ఏంటి ఆ మెథడ్స్ ఏంటి? అన్ని మెథడ్స్ ఉంటాయి. కానీ విండోస్ లిసనర్ కన్నా విండోస్ లిసనర్ ఇంటర్ఫేస్ కన్నా విండోస్ అడాప్టర్ దానికి డిఫరెన్స్ ఏంటి? విండోస్ లిసనర్ లో మీరు వాడకపోయినా 7 మెథడ్స్ ని రాయాల్సిందే. కానీ విండోస్ అడాప్టర్ లో మీకు ఏ పర్టికులర్ మెథడ్ అయితే కావాలో ఆ ఒక్క మెథడ్ మాత్రమే రాయాలి. అదేగా మీకు ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో చూపించింది. ఓకేనా? ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో ఏముంది? కంట్రోల్ Z. ఎన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ రాశారండి? విండోస్ అడాప్టర్ కాకుండా ఇక్కడ ఏముంది? విండోస్ లిసనర్ అనే ఒక ఇంటర్ఫేస్ ని తీసుకున్నారు. విండోస్ లిసనర్ ఇంటర్ఫేస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి? 7 మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఎప్పుడైతే మీరు ఒక విండోస్ అడాప్టర్ క్లాస్ తీసుకుంటారో విండోస్ లిసనర్ తీసేసి ఆ ప్లేస్ లోకి ఏం రాయాలన్నా? ఏ క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి? విండోస్ అడాప్టర్ అనే ఒక క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీరు విండోస్ అడాప్టర్ అనేది క్లాస్ అంటున్నారు కాబట్టి ఆ క్లాస్ లో ఏ పర్టికులర్ మెథడ్ అయితే కావాలో ఆ ఒక్క మెథడ్ ని మాత్రమే ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? దానికి దీనికి మధ్య డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఒక్కసారి విండోస్ అడాప్టర్. ఓకే, TOR. ఓకే, కంట్రోల్స్. లేదండి, సంథింగ్ ఎర్రర్ వాజ్ కమింగ్ అప్. అడాప్టర్ TER నానా? నాకు తెలిసి TER. విండో అడాప్టర్. WINDOADAPTER కరెక్టే నాన్న, మనం రాసింది కరెక్టే. దెర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్స్.
దేర్ వాజ్ సమ్ వర్షన్ కాన్ఫ్లిక్ట్స్ అండి. సో అదేం ప్రాబ్లం లేదు, మీకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాను. సమ్ చేంజెస్ ఐ హావ్ మేడ్ అండి, దట్ ఈస్ వై ద ప్రాబ్లం. దిస్ ఈజ్ సెకండ్ వర్షన్ ఆఫ్ కోడ్ అండి. సెకండ్ వర్షన్ ఆఫ్ కోడ్. ఫస్ట్ విధానం ఏంటి? విండోస్ లిసనర్ వాడారు. రెండోది ఏంటి? విండోస్ అడాప్టర్ వాడారు. మూడో ప్యాటర్న్ ఏంటంటే అనానమస్ ఇన్నర్ క్లాసెస్. ఏంటన్న కాన్సెప్ట్ పేరేంటి? అనానమస్ ఇన్నర్ క్లాసెస్. మూడో కాన్సెప్ట్ నాన్న చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని ఈ ఒక్క క్వశ్చన్ అడగచ్చు. మీరు ఐదర్ విండోస్ లిసనర్ అయినా వాడుకోండి, విండోస్ అడాప్టర్ అయినా వాడుకోండి. కానీ దెర్ ఈజ్ థర్డ్ టైప్ అండి. ఏంటిదంటే విండోస్ అనానమస్ ఇన్నర్ క్లాసెస్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. సార్, వాట్ ఈస్ మెంట్ బై అనానమస్ ఇన్నర్ క్లాసెస్? అనానమస్ ఇన్నర్ క్లాసెస్ అంటే ఏం లేదు నాన్న, మీరు ఇప్పుడు విండోస్ అడాప్టర్ లో ఎలా అయితే చేశారో దాన్ని ఒక మెథడ్ కి పారామీటర్ గా పాస్ చేస్తే అదే అనానమస్ ఇన్నర్ క్లాసెస్ నాన్న. అర్థమైందో లేదో కోడ్? సింపుల్ గా నేను అర్థమయ్యేటట్టుగా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందు కోడ్ లో ఏం రాశారు నాన్న? మీరు ఒక విండోస్ లిసనర్ అటాచ్ చేశారు, ఓకేనా? ఇప్పుడు ఏం లేదురా, ఇదిగో ఈ స్టేట్మెంట్స్ ఏవి రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఈ పర్టికులర్ మెథడ్ ఏదైతే ఉందో, ఏంటి ఆ పర్టికులర్ మెథడ్? దాన్ని నా విండోస్ లిసనర్ అనే ఒక మెథడ్ కి డైరెక్ట్ గా పారామీటర్ గా పాస్ చేసేస్తాను, అంతేనండి. ఇంక నేనేమి చేయను. చూడండి, కావాలంటే ఎలా రాస్తాను? ఇదే ప్రోగ్రామ్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నానండి. చేంజెస్ చూపిస్తాను చూడండి. ఇందాకేంటి, ఇక్కడ ఐదర్ విండోస్ లిసనర్ కానీ విండోస్ అడాప్టర్ కానీ వాడుకోమన్నారు, అంతేనా? ఇప్పుడు ఇదంతా ఏమి రాయాల్సిన అవసరం లేదు నాన్న, ఈ కోడ్ మొత్తాన్ని తీసేయండి, ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ గా మీ విండోస్ అడాప్టర్, ఇదిగోండి, ఇదంతా రిమూవ్ చేసి సింపుల్ గా ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారండి? న్యూ విండో అడాప్టర్ అనే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేయండి. డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి సింపుల్ గా దాంట్లోనే మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. అంతేనా? అయిపోయింది. యువర్ కోడ్ విల్ వర్క్ అండి. సో సింపుల్ గా వాట్ ఈస్ అనానమస్ ఇన్నర్ క్లాసెస్ అండి? అనానమస్ ఇన్నర్ క్లాస్ ఈజ్ అన్ ఇన్నర్ క్లాస్ హూస్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్. మనం ఏ క్లాస్ కి పాస్ చేస్తున్నాం అనే దాని పేరు ఎక్కడ స్పెసిఫై చేయము, ఓకేనా? సింపుల్ గా ఏంటంటే మన ఈవెంట్ మొత్తాన్ని డైరెక్ట్ గా ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి పాస్ చేసేస్తాము. అలా పాస్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే అనానమస్ ఇన్నర్ క్లాస్ అంటాం. సింపుల్. చూసుకోండి కావాలంటే, ఇట్ విల్ వర్క్ అండి. పబ్లిక్ మెయిన్, మరి ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేయాలి కదా. ఒక్క నిమిషం నాన్న, కోడ్ లో అలైన్మెంట్స్ చేయనివ్వండి. రైట్, దీని తర్వాత ఈ పర్టికులర్ బ్రాకెట్ ని క్లోజ్ చేయండి, దీనికి సెమీకోలన్ పెట్టండి. ఇది మీ మెయిన్ మెథడ్ క్లోజ్. మై ఫ్రేమ్ 3 న్యూ మై ఫ్రేమ్ 3 కంట్రోలర్స్. మై ఫ్రేమ్ 3, ఓకేనా? అర్థమైందా నాన్న? మై ఫ్రేమ్ 3 రైట్. మై ఇదిగోండి, దీనికి కూడా మీకు క్రియేట్ అయింది, కనిపిస్తుందా మీకు? ఈజ్ ఇట్ విజిబుల్ అండి? ఇదిగోండి, మీ ఫ్రేమ్ కనిపిస్తుందా? దీంతో కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు.
అర్థమైందా? అర్థమైందా? సో మీరు ఏదైనా ఒక ఫ్రేమ్ ని క్లోజ్ చేయాలి అంటే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి నాన్న? ఏంటి ఆ 3 టెక్నిక్స్ ఏంటి? ఫస్ట్ టెక్నిక్ ఏంటి ఆ టెక్నిక్ పేరేంటి? విండోస్ లిస్నర్. ఫస్ట్ టెక్నిక్ పేరేంటి? విండో లిస్నర్ అనే ఒక ఇంటర్ఫేస్ ని వాడుకోవడం. రెండో టెక్నిక్ ఏంటి? విండోస్ అడాప్టర్. అడాప్టర్ అనే క్లాస్ వాడుకోండి. విండోస్ లిస్నర్ కి విండోస్ అడాప్టర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇందులో అయితేనేమో మీరు 7 మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. విండోస్ అడాప్టర్ క్లాస్ లో అయితేనేమో ఒక క్లాస్ ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తే చాలు. మూడోది ఏంటి? ఎనానమస్ ఇన్నర్ క్లాసెస్. ఏంటన్నా? ఎనానమస్ ఇన్నర్ క్లాసెస్. వాట్ ఈస్ ఎనానమస్ ఇన్నర్ క్లాస్ అండి? మీరు విండోస్ అడాప్టర్ ద్వారా ఏ పర్టికులర్ క్లాస్ అయితే క్రియేట్ చేశారో దాన్ని సపరేట్ క్లాస్ గా క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా విండోస్ అడాప్టర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మీరు ఏ పర్టికులర్ మెథడ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని ఒక క్లాస్ లోపల కనుక రాసినట్లయితే దాన్నే మనం ఏమంటామంటే ఎనానమస్ ఇన్నర్ క్లాసెస్ అంటాం. అర్థమైందా నాన్న? కాన్సెప్ట్ అర్థమైందా? These are the 3 ways of creating any closing your frames అండి. ఇందులో ఈ మూడిట్లో నుంచి ఏదైనా ఒక్కటి కంపల్సరీగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఈ మూడిట్లో క్లారిటీ లేకపోతే కనుక ఒకసారి అడగండి. డౌట్స్ ఏమైనా ఉంటే. హూజ్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్? సుప్రియ, కెన్ యూ అన్మ్యూట్ అండ్ ఆస్క్ మీ? There is no f.add window adapter. There was no class like that. We only have listeners to add. And మీకు ఈవెంట్ డెలిగేషన్ మోడల్లోనే చెప్పాను ఏమని, నాన్న మీరు అడాప్టర్ క్లాస్ ని డైరెక్ట్ గా యాడ్ చేయలేరు, ఇన్హెరిట్ చేసుకోండి కావాలంటే. ఎస్ కరెక్ట్ అండి. మీకు ఈవెంట్ డెలిగేషన్ మోడల్లోనే క్లాస్ చెప్పాను చూడండి. ఈవెంట్ డెలిగేషన్ మోడల్లో ఏం చెప్పాను? ఓకేనా? ఈ కాంపోనెంట్ కి ఏమి యాడ్ చేయాలని చెప్పాను. ఈ కాంపోనెంట్ కి ఏం యాడ్ చేయాలన్నా లిస్నర్ యాడ్ చేయాలి. ఆ లిస్నర్ లో మెథడ్స్. కానీ ఇక్కడ మిమ్మల్ని ఏమన్నాను, మీకు ఒక సపరేట్ క్లాస్ ఉందన్నా ఆ ఓవర్ హెడెడ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆ అన్ని మెథడ్స్ ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక్క మెథడ్ మాత్రమే యూజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను. ఓకేనా? యూ షుడ్ లెర్న్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ అండ్ గో టు ద క్లాస్ అండ్ గో టు ద ఎగ్జామ్. సారీ, అర్థమైందా? నీడ్ యువర్ రెస్పాన్సెస్ అండి. ఇప్పటి వరకు టాపిక్స్ అర్థమైనాయో లేదో? ఇప్పటి వరకు టాపిక్స్ అర్థమైనాయో లేదో? ఐ నీడ్ సమ్వన్ ఆఫ్ యూ టు రెస్పాండ్ అండి. ఓన్లీ ఫ్యూ ఆర్ రెస్పాండింగ్. గుడ్. ఇంకా ఫైనల్ గా విండో మీకు కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్ డయాగ్రామ్ లోనే మీకు సిలబస్ మొత్తం కవర్ అవుతుందని చెప్పాను కదా. ఇదిగోండి మీ కాంపోనెంట్స్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి మొత్తం అన్ని ఇదే నాన్న మీ సిలబస్ మొత్తం. అందులో మీరు నేర్చుకోవాల్సింది బటన్, చెక్ బాక్స్ ఒకటి, చాయిస్ బాక్స్ ఒకటి, లిస్ట్ ఒకటి, క్యాన్వాస్ ఒకటి, స్క్రోల్ బార్. నేను ఒకదానికి కోడ్ చెప్తానండి, మిగతా అన్నిటికీ సిమిలర్ గా కోడ్. మర్చిపోయాను, ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తానని చెప్పాను కదా సార్. అసలు ఏ కాంపోనెంట్స్ కి ఏ లిసనర్స్ ని యాడ్ చేయాలి? ఇందాక ఇప్పుడు మనం నేర్చుకున్నాం చూడండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఇందాక విండోస్ ఈవెంట్ చేసినప్పుడు విండోస్ లిసనర్ యాడ్ చేసాం. అలాగే ఇప్పుడు బటన్ క్రియేట్ చేసినప్పుడు ఏ ఈవెంట్స్ యాడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ట్రై టు నోట్ డౌన్ అండి. ట్రై టు నోట్ డౌన్ అండి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? లిసనర్ అండ్ లిసనర్ మెథడ్స్ అండి. లిసనర్ మెథడ్స్ ఇవి నోట్ చేసుకోండి. ఇది కంపల్సరీగా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఏ లిసనర్స్ ఉంటాయి, ఆ లిసనర్ లో ఏ ఏ ఏ మెథడ్స్ ఏమేమి ఉంటాయి? ఓకేనా? ఫస్ట్ వన్ మర్చిపోయింది, కాంపోనెంట్స్ కూడా పెట్టాలిగా. కాంపోనెంట్ కూడా ఈ 3 పార్ట్స్ నోట్ చేసుకోండి.
రైట్. జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్, ఫస్ట్ కాంపోనెంట్ పేరు ఏంటంటే బటన్ కాంపోనెంట్. ఏంటన్నా ఫస్ట్ కాంపోనెంట్ పేరేంటి? బటన్ కాంపోనెంట్. దానికి ఏ లిసనర్ ఉందంటే యాక్షన్ లిసనర్. యాక్షన్ లిసనర్ లో మీకు ఒక మెథడ్ ఉంటుంది నాన్న. ఏంటి ఆ మెథడ్ పేరు ఏంటంటే పబ్లిక్ వాయిడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్. ఆ పర్టికులర్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఏ పర్టికులర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? యాక్షన్ ఈవెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మీకు ఇందాక డయాగ్రామ్ లో చెప్పాను కదా ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి. ఇలాగ ప్రతి కాంపోనెంట్స్ కి మనం ఏ లిసనర్స్ ని యాడ్ చేయాలి ఏంటనేది ఈ క్వశ్చన్ అన్న. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అందులో ఫస్ట్ కాంపోనెంట్ అండి. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ కాంపోనెంట్ అండి? ఐ టోల్డ్ యూ బటన్ కాంపోనెంట్. ఈ బటన్ కాంపోనెంట్ కి ఏ లిసనర్ యాడ్ చేయాలండి? యాక్షన్ లిసనర్ యాడ్ చేయాలి. యాక్షన్ లిసనర్ అనే ఒక ఇంటర్ఫేస్ లో ఏ పర్టికులర్ మెథడ్ ఉంది నాన్న? మీకు యాక్షన్ పర్ఫార్మ్డ్ అనే మెథడ్ ఉంది. సో దానికి యాక్షన్ ఈవెంట్ పారామీటర్ ని పాస్ చేయాలి. సెకండ్ వన్, ఎవ్రీ వన్ షుడ్ నోట్ డౌన్ అండి. సెకండ్ వన్, మీ సెకండ్ అది ఏంటంటే చెక్ బాక్స్ కాంపోనెంట్. వాట్ ఈస్ యువర్ సెకండ్ కాంపోనెంట్ అండి? చెక్ బాక్స్ కాంపోనెంట్. ఈ చెక్ బాక్స్ కాంపోనెంట్ కి ఏ లిసనర్ ఉంటుందంటే ఐటమ్ లిసనర్. ఏంటన్నా ఏ పర్టికులర్ లిసనర్ ఉంది నాన్న? ఐటమ్ లిసనర్. అందులో ఒక మెథడ్ ఉంది నాన్న. ఏంటి ఆ పర్టికులర్ మెథడ్ పేరు ఏంటంటే పబ్లిక్ వాయిడ్ ఐటమ్ స్టేట్ చేంజ్డ్ అనే మెథడ్ ఉంది. అందులో ఏ పర్టికులర్ ఈవెంట్ ఉంటుందంటే ఐటమ్ ఈవెంట్ అనే ఒక క్లాస్ ఉంటుంది. దాన్ని పారామీటర్ గా పాస్ చేయాలి. థర్డ్ వన్ అండి. చెక్ బాక్స్ గ్రూప్. చెక్ బాక్స్ గ్రూప్. చెక్ బాక్స్ వేరు నాన్న, చెక్ బాక్స్ గ్రూప్ వేరు నాన్న. ఇందులో కూడా సేమ్ నాన్న, సేమ్ చెక్ బాక్స్ ఉన్న రెండు చోట్ల మీకు ఐటమ్ లిసనర్ యాడ్ చేయాలి. ఐటమ్ లిసనర్ లో ఏ పర్టికులర్ మెథడ్ ఉంటుంది నాన్న? ఐటమ్ స్టేట్ చేంజ్డ్ అనే మెథడ్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ అండి, టెక్స్ట్ ఫీల్డ్. చూసుకోండి కావాలంటే, నేను మీకు ఆల్రెడీ అవన్నీ చెప్పానండి. టెక్స్ట్ కాంపోనెంట్ లో ఏమి ఉంటాయని చెప్పాను? టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి, టెక్స్ట్ ఏరియా ఒకటి, అవే చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి? టెక్స్ట్ ఏరియా గురించి. టెక్స్ట్ ఏరియాలో మీకు యాక్షన్ లిసనర్ అనే ఒక లిసనర్ ని యాడ్ చేయాలి. ఇందులో రెండు లిసనర్స్ ఉంటాయి నాన్న. ఇందులో రెండు లిసనర్స్ ఉంటాయి. ఒకటేమో ఫోకస్ లిసనర్. ఓకేనా? యాక్షన్ లిసనర్ కి ఆల్రెడీ మీరు ఒక మెథడ్ చూసారు కదా. ఏంటి ఆ మెథడ్ పేరు ఏంటి? యాక్షన్ పర్ఫార్మ్డ్ మెథడ్. దాన్ని అది యూజ్ చేసుకుంటున్నాను. మరి ఫోకస్ లిసనర్ కి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి ఇక్కడ. మరి ఫోకస్ లిసనర్ కి ఒక మెథడ్ ఉంది, రెండు మెథడ్స్ ఉంటాయి నాన్న. ఆ మెథడ్స్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ ఫోకస్ గెయిన్డ్. ఏంటి మీ మెథడ్ పేరేంటి? ఫోకస్ గెయిన్డ్ అనే మెథడ్ ఉంది నాన్న. అందులో ఫోకస్ ఈవెంట్ అనే ఒక క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫోకస్ గెయిన్డ్ అయిపోయిన తర్వాత ఇంకో మెథడ్ నాన్న ఫోకస్ లాస్ట్. ఫోకస్ గెయిన్డ్ అయిపోతే కనుక లాస్ట్ మెథడ్ పేరేంటి? ఫోకస్ లాస్ట్. అందులో కూడా ఏ ఈవెంట్ నాన్న? ఫోకస్ ఈవెంట్ కి ఆబ్జెక్ట్ అయిపోయింది అంతే. సో టెక్స్ట్ ఫీల్డ్ లోకి ఎన్ని నెంబర్ ఆఫ్ లిసనర్స్ ఉన్నాయినా? యాక్షన్ లిసనర్, రెండోది ఏంటి? ఫోకస్ లిసనర్. యాక్షన్ లిసనర్ మెథడ్ ఏంటి? యాక్షన్ పర్ఫార్మ్. ఫోకస్ లిసనర్ మెథడ్స్ ఏంటి? ఫోకస్ గెయిన్డ్ ఒకటి, ఫోకస్ లాస్ట్ ఒకటి.
నెక్స్ట్ వన్ అండి, టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ రిలేటెడ్ ఏవైనా కానీ ఈ రెండు లిసనర్స్, ఈ మూడు మెథడ్స్ సేమ్ అవే ఉంటాయి, అవే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వన్ అండి, చాయిస్. నెక్స్ట్ కాంపోనెంట్ పేరేంటి? చాయిస్ కాంపోనెంట్. ఈ చాయిస్ కాంపోనెంట్ కి యాక్షన్ లిసనర్ ఉంటుంది నాన్న. యాక్షన్ లిసనర్ ని అటాచ్ చేయాలంటే డెఫినెట్ గా మీరు యాక్షన్ పర్ఫార్మ్డ్ మెథడ్ ని కాల్ చేయాలి. అలాగే దీనికి ఇంకో లిసనర్ ఉందిరా, ఆల్రెడీ మనం దీన్ని చూసాం నాన్న. ఏంటిది అది? ఐటమ్ లిసనర్. ఇది కూడా అటాచ్. చాయిస్ కి రెండు లిసనర్స్ ని యాడ్ చేయొచ్చు. ఏంటిది? యాక్షన్ లిసనర్ ఒకటి, ఐటమ్ లిసనర్ ఒకటి. అర్థమైందా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాంపోనెంట్ అండి. చాయిస్ అయిపోయిన తర్వాత లిస్ట్ కాంపోనెంట్. లిస్ట్ కాంపోనెంట్ కూడా సేమ్ కాంపోనెంట్స్ అండి. యాక్షన్ లిసనర్, ఐటమ్ లిసనర్. యూ షుడ్ నోట్ డౌన్ అండి, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. లిస్ట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఒక కాంపోనెంట్. ఏం కాంపోనెంట్ నేర్చుకున్నామండి? ఫ్రేమ్ కాంపోనెంట్. ఫ్రేమ్ కాంపోనెంట్ లో మనం ఒక లిసనర్ ని యాడ్ చేసాం. ఏంటిది అది? విండోస్ లిసనర్. ఈ విండోస్ లిసనర్ లో మొత్తం ఎన్ని మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసాం రా మనం? 7 మెథడ్స్. గుర్తుందా లేదో? ఆ 7 మెథడ్స్ ఎక్కడో కాపీ చేశాను నేను. అన్ని క్లోజ్ చేస్తామా ఏంటి? ఆ 7 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 మెథడ్స్ మొత్తం అన్ని రాయాలి నాన్న ఇక్కడ. సెవెన్ మెథడ్స్ గుర్తున్నాయా లేకపోతే రాయనా? పబ్లిక్ వాయిడ్ విండో యాక్టివేటెడ్. విండో యాక్టివేటెడ్ లో ఈ ఈవెంట్ రాయాలి, విండో ఈవెంట్ రాయాలి. విండో ఈవెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. అలాగే నా సెకండ్ మెథడ్ పేరేంటి? విండో యాక్టివేటెడ్ అయితే కనుక ఇమీడియట్ గా డీయాక్టివేటెడ్. పైన యాక్టివేటెడ్ లో ఏ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, డీయాక్టివేటెడ్ లో డి క్యాపిటల్ లెటర్ ఉంటుంది నాన్న, జాగ్రత్త చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మెథడ్ అండి, విండో క్లోజ్డ్. తర్వాత విండో క్లోజింగ్. నెక్స్ట్ మెథడ్ పేరు ఏంటండి? విండో క్లోజింగ్. తర్వాత విండో ఓపెన్డ్. విండో ఓపెన్డ్. ఓపెన్డ్ అయిపోయిన తర్వాత ఐకానిఫైడ్, డిఐకానిఫైడ్. ఐకానిఫైడ్. లాస్ట్ మెథడ్ నాన్న విండో డిఐకానిఫైడ్. Deiconified. These are all the Windows listener abstract methods అండి. నెక్స్ట్ అండి, లాస్ట్ది కీబోర్డ్. మీ కాంపోనెంట్ పేరు ఏంటండి? కీబోర్డ్.
కీబోర్డ్కి ఏ లిసనర్ని అటాచ్ చేస్తారండి? కీ లిసనర్. కీ లిసనర్ కి మొత్తం 3 ఈవెంట్స్ ఉంటాయి నాన్న. పబ్లిక్ వాయిడ్ కీ ప్రెస్డ్. ఫస్ట్ మెథడ్ పేరు ఏంటండి? కీ ప్రెస్డ్. అందులోకి ఏ ఈవెంట్ పాస్ చేయాలంటే కీ ఈవెంట్ ని పాస్ చేయాలి. కీ రిలీజ్డ్. నెక్స్ట్ మెథడ్ పేరు ఏంటంటే కీ రిలీజ్డ్. కీ రిలీజ్డ్. నెక్స్ట్ మెథడ్ పేరు ఏంటంటే కీ టైప్డ్. కీ టైప్డ్. అది నాన్న. ఇంకా లాస్ట్ కాంపోనెంట్ ఒకటి ఉంది నాన్న, లేబుల్ కాంపోనెంట్. ఆ లేబుల్ కాంపోనెంట్ కి అయితే ఏమి ఉండవు. లేబుల్ కాంపోనెంట్ కి నో లిసనర్స్ ఎట్ ఆల్. ఇది కూడా ఇండికేట్ చేయాలనుకుంటే ఇండికేట్ చేసుకోండి. హ్యావ్ యూ నోటెడ్ డౌన్ అండి ఎవ్రీవన్? హ్యావ్ యూ నోటెడ్ డౌన్? You should note down and everything. This is one essay mark question and you should note down and okay na? Shall I continue Andy? Yes, everyone have noted down. Right, good. మన నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న. ఇప్పుడు ఉన్న అన్ని కాంపోనెంట్స్ లో నుంచి మీకు ఒక కాంపోనెంట్ చూపిస్తానండి. మీకు అన్ని కాంపోనెంట్స్ లో నుంచి ఒక్క కాంపోనెంట్ చూపిస్తానండి. మిగతావన్నీ సిమిలర్ కాంపోనెంట్స్ అండి. యూ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్ దట్ పర్టికులర్ థింగ్. ఓకేనా? ఇప్పుడు నేను ఉన్న అన్నిట్లోనూ ఇంపార్టెంట్ ఏంటంటే బటన్ ఈవెంట్. ఇది 2 times రిపీట్ చేశారు నాన్న క్వశ్చన్ మీకు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏం లేదు నాన్న, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక ఎంటీ ఫ్రేమ్ క్రియేట్ చేయండి. దాని మీద 3 బటన్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి. ఆ కరెస్పాండింగ్ లిసనర్స్ ని యాడ్ చేసి రైట్. ఇప్పుడు మీరు ఏం నేర్చుకోబోతున్నారు నాన్న? ఒక బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేయబోతున్నారు. అంటే ఏం లేదు, ఒక ఫ్రేమ్ క్రియేట్ చేయబోతున్నారు. ఆ ఫ్రేమ్ మీద 3 బటన్స్ క్రియేట్ చేయబోతున్నారు. ఓకేనా? ఈ బటన్ క్రియేట్ చేసినప్పుడు ఒక కలర్ రావాలి, ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక కలర్ రావాలి, ఈ బటన్ క్రియేట్ చేసినప్పుడు ప్రెస్ చేసినప్పుడు ఒక కలర్ రావాలి. దిస్ ఈస్ వాట్ ఆర్ టార్గెట్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా? సో సేమ్ ప్రాసెస్ అండి. ఇందాక మనం ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్ అండి. ఫ్రేమ్ ఒకటి క్రియేట్ చేస్తాం, ఆ ఫ్రేమ్ మీద బటన్స్ క్రియేట్ చేస్తాం. అదే జాగ్రత్తగా చూడండి ఒక్కసారి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఏంటి నా క్లాస్ పేరు ఏంటండి? మై బటన్స్ అనే ఒక యూజర్ డిఫైన్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. అందులోకి ఫ్రేమ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నానండి. అలాగే మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఏంటి సార్? బటన్ అనే ఒక కాంపోనెంట్ ఉంది కదా సార్, ఆ బటన్ అనే ఒక కాంపోనెంట్ కి ఏ లిసనర్ని అటాచ్ చేయాలి? ఏ లిసనర్ని అటాచ్ చేయాలి? యాక్షన్ లిసనర్ని అటాచ్ చేయాలి. యాక్షన్ లిసనర్ అనేది ఒక ఇంటర్ఫేస్ కాబట్టి సింపుల్ గా మీరు ఏం రాయాలి? ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిసనర్. అంతే, అయిపోయింది. ఓకేనా? మరి వీటన్నిటిని యూజ్ చేసుకోవాలి అంటే సింపుల్ గా మీరు 2 ప్యాకేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏంటిది? ఇంపోర్ట్ java.awt.star.
అలాగే రెండోది ఏంటి, ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ ఈవెంట్ డాట్ స్టార్. ఈ రెండు ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అర్థమైందా? నేను ఒక యూజర్ డిఫైన్డ్ క్లాస్ తీసుకున్నాను, అందులోకి ఏ ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేస్తున్నాను, ఫ్రేమ్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఫ్రేమ్ క్రియేట్ చేయాలి, ఫ్రేమ్ మీద మాత్రమే బటన్స్ క్రియేట్ చేయాలి. మరి ఈ ఫ్రేమ్ కి బటన్ కి సంబంధించిన లిసనర్ ఏంటి, యాక్షన్ లిసనర్. యాక్షన్ లిసనర్ లో ఏ పర్టికులర్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి, యాక్షన్ పర్ఫార్మ్డ్ అనే మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. అందుకోసమే ఈ స్టేట్మెంట్ రాశాను. అర్థమైంది ఈ స్టేట్మెంట్ ఎందుకు రాశాను? రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో మొత్తం 3 వేరియబుల్స్ క్రియేట్ చేయండి. ఏం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి, బటన్ క్లాస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి బటన్ కి 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి, ఎంటీ ఆబ్జెక్ట్స్. జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తున్నానండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ తీసుకోండి. ఏంటి నా కన్స్ట్రక్టర్ క్లాస్ పేరు ఏంటి, నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నానండి. నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. తర్వాత ఈ తీసుకున్న తర్వాత మీరు లేఅవుట్ సెట్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లేఅవుట్ మేనేజర్స్ అంటాం నాన్న, ఆ లేఅవుట్ మేనేజర్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఆ లేఅవుట్ ఎలా సెట్ చేయాలి అంటే దిస్ డాట్ సెట్ లేఅవుట్ అనే ఒక మెథడ్ ని కాల్ చేయాలి. ఏంటి ఆ మెథడ్ పేరేంటి, ఆఫ్ ఏ పర్టికులర్ లేఅవుట్ కావాలి అంటే ఆ లేఅవుట్ ని సెట్ చేసేయచ్చు. సింపుల్ గా చూడండి, నేను మీకు మొత్తం లేఅవుట్స్, మొత్తం ఏడబ్ల్యూటీస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి నాన్న, 5 లేఅవుట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటి, బార్డర్ లేఅవుట్, కార్డ్ లేఅవుట్, ఫ్లో లేఅవుట్, గ్రిడ్ లేఅవుట్, గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్. ఓకేనా? సో సింపుల్. బార్డర్ లేఅవుట్ అంటే ఏం లేదు నాన్న, మీకు ఇమేజ్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఇలాగా ఒక్కొక్క బార్డర్ లో ఒక్కొక్క ఇమేజ్ కనుక ఉన్నట్లయితే ఇది బార్డర్ లేఅవుట్ అంటాం. ఓకేనా? గ్రిడ్ అంటే, ఫ్లో లేఅవుట్ అంటే ఒకదాని పక్కన ఒకటి. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఒకదాని పక్కన ఒకటి. దీన్ని ఫ్లో లేఅవుట్ అంటాం. ఓకేనా? అలాగే గ్రిడ్ లేఅవుట్ అనుకోండి, గ్రిడ్స్ గా చూపిస్తాం అన్నమాట. అర్థమైందా? ఇదిగోండి గ్రిడ్స్ గా, దీన్ని గ్రిడ్ లేఅవుట్ అంటాం. కార్డ్ లేఅవుట్ అంటే ఏంటి, పక్కన ఉంటాయి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఫ్లో లేఅవుట్ సెట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫ్లో లేఅవుట్ ఎలా సెట్ చేయాలి, సింపుల్ గా సెట్ లేఅవుట్ ఆఫ్, సింపుల్ మీరు రాసే కోడ్ లో సెట్ లేఅవుట్ ఆఫ్, మీరు ఇప్పుడు ఏ లేఅవుట్ సెట్ చేయాలనుకుంటున్నారు, ఫ్లో లేఅవుట్ సెట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి న్యూ ఫ్లో లేఅవుట్ అనే ఒక క్లాస్ ఉందన్నారు కదా, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. అంతే, సింపుల్ అయిపోయింది. అంటే మీకు ఫ్లో లేఅవుట్ అంటే ఎలా ఉంటుంది, పక్కన మీకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. అర్థమైందా? రైట్. ఇప్పుడు నేను ఫ్లో లేఅవుట్ సెట్ చేశాను, అది కూడా చెప్తానండి. లేఅవుట్స్ మొత్తం చాలా కాన్సెప్ట్. ఇప్పుడు మీరు 3 బటన్స్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు, బటన్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, ఆల్రెడీ మీరు బటన్ ఆబ్జెక్ట్స్ కి క్రియేట్ చేశారు, పేర్లు పెట్టుకున్నారు కదా. సో b1 ఈక్వల్ టు న్యూ బటన్ ఆఫ్ ఆ బటన్ మీద ఏదో ఒక పేరు పెట్టుకోండి అన్న, లేబుల్ పెట్టుకోండి. ఏమని పెట్టుకుంటారు, ఎల్లో. అలాగే ఇంకో బటన్ క్రియేట్ చేయండి, బటన్ b2 ఈక్వల్ టు న్యూ, అంటే ఆ కలర్ రావాలి అని, బటన్ ఆఫ్ సంథింగ్ ఏదో ఒకటి పింక్ కలర్. ఓకేనా? బటన్ b3 ఈక్వల్ టు న్యూ బటన్ ఆఫ్ సమ్ బ్లాక్ కలర్ ఏదో. ఓకేనా? ఇప్పుడు మీరు 3 ఇండివిజువల్ గా బటన్స్ క్రియేట్ చేశారు నాన్న. ఈ క్రియేట్ చేసిన బటన్స్ ని మీరు యాడ్ చేయాలి.
ఓకేనా? ఏం చేయాలి? యాడ్ ద బటన్స్ టు ఫ్రేమ్. ఫ్రేమ్కి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారు? దాని గురించి మీకు ఒక మెథడ్ ఉంది నాన్న, యాడ్ ఆఫ్ B1. సింపుల్, అంతే, అయిపోయింది. యాడ్ ఆఫ్ B2 సింపుల్. అలాగే నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ బటన్ కూడా యాడ్ చేయండి, యాడ్ ఆఫ్ B3 అంతే, అయిపోయింది. తర్వాత ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లిసనర్స్ ని యాడ్ చేయండి. యాడ్, ఏ లిసనర్ యాడ్ చేయాలి? యాక్షన్ లిసనర్ ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారు చెప్పండి మీరే? B1 డాట్ యాడ్ యాక్షన్ LISTENER ఆఫ్ దిస్. అలాగే రెండో దానికి కూడా యాడ్ చేసేయండి నాన్న. దీని పేరేంటి? B2. అలాగే ఇంకోటి క్రియేట్ చేయాలిగా, యాడ్ చేయాలిగా, దాని పేరేంటి? B3. ఓకేనా? అంతేనా? రైట్. మరి ఫ్రేమ్ క్లోజింగ్ కి ఒక మెథడ్ రాయాలి కదా. ఫ్రేమ్ క్లోజింగ్ ఆల్రెడీ ఇంతకు ముందు రాసాంగా ఒక చోట కోడ్. క్లోజ్ చేస్తావా? ఫ్రేమ్ క్లోజింగ్ డెఫినెట్ గా ఫ్రేమ్ క్లోజ్ అవ్వాలి కదా. ఏంటిది అది? ఎలా క్లోజ్ చేస్తాము? యాడ్ విండో లిసనర్ ఆఫ్, ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ వాడుతున్నానండి. విండో అడాప్టర్. విండో అడాప్టర్ అనే దానికి ఇందులో ఏ పర్టికులర్ మెథడ్ ఇంప్లిమెంట్ చేయాలి? పబ్లిక్ వాయిడ్ విండో క్లోజింగ్ అనే ఒక మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయండి. విండో క్లోజింగ్ అనే మెథడ్ లో ఏ పర్టికులర్ ఈవెంట్ కావాలి నాకు? విండో ఈవెంట్. విండో ఈవెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి W అని. అందులో ఏం కోడ్ రాయాలి? సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0. చాలా మంది ఓ అని పెడతారు నాన్న, అది పెట్టకూడదు. ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ ఎలా క్లోజ్ చేయాలని చెప్పాను? ఈ పర్టికులర్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ బ్రాకెట్ రాయండి. తర్వాత నార్మల్ ఫంక్షనల్ బ్రాకెట్స్ సెమీకాలన్. ఇదిగో ఇక్కడ క్లోజ్ చేయకూడదు, అంతే. ఓకేనా? డైరెక్ట్ ఇక్కడ రండి. తర్వాత కన్స్ట్రక్టర్ ని కూడా ఎండ్ చేయండి. కన్స్ట్రక్టర్ ని కూడా ఎండ్ చేసాం. మరి ఇప్పుడు ఈ యాక్షన్ పర్ఫార్మ్డ్ అనే మెథడ్ లో ఏ పర్టికులర్ లిజనర్ ని ఇంప్లిమెంట్ చేయాలి నాన్న? యాక్షన్ లిసనర్ అనే ఒక ఇంటర్ఫేస్ లో ఏ పర్టికులర్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి? నేను యాక్షన్ పర్ఫార్మ్డ్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి, అంతే కదా. సో యాక్షన్ పర్ఫార్మ్డ్ మెథడ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను? రైట్, దాని గురించి ఒక మెథడ్ తీసుకుంటున్నానండి. ఏంటి ఆ మెథడ్ పేరేంటి? పబ్లిక్ వాయిడ్, ఏంటి ఆ మెథడ్ పేరు? యాక్షన్ పర్ఫార్మ్డ్. యాక్షన్ పర్ఫార్మ్డ్ అనే ఒక మెథడ్ లోకి ఏ పర్టికులర్ ఈవెంట్ ని పాస్ చేయాలి? యాక్షన్ ఈవెంట్. యాక్షన్ ఈవెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఏంటి ఆ ఈవెంట్ పేరు? ఆబ్జెక్ట్ పేరు ఈ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనం 3 బటన్స్ క్రియేట్ చేసాం కదా నాన్న. ఒక బటన్ పేరేంటి? B1. ఆ B1 మీద ఏం లేబుల్ రావాలి? ఎల్లో. అంటే ఎప్పుడైతే B1 అనే ఒక బటన్ క్లిక్ చేశానో ఆటోమేటిక్గా నాకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ రావాలి? ఎల్లో కలర్ రావాలి. సో ఆ బటన్ నొక్కినప్పుడు ఈవెంట్ రిట్రీవ్ చేసుకోవాలి కదా. దాన్ని ఎలా రిట్రీవ్ చేసుకుంటానంటే, ఇఫ్ ఈవెంట్ పేరేంటి? నా ఈవెంట్ పేరు ఈ. కాబట్టి ఈ డాట్ ఒక మెథడ్ ఉంది నాన్న. ఏంటి ఆ మెథడ్ పేరు ఏంటంటే గెట్ సోర్స్, SOURC, గెట్ సోర్స్ అనే మెథడ్ డబుల్ ఉంది. ఎప్పుడు B1 అనే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు నేను ఏం చేయాలంటే సెట్ బ్యాక్గ్రౌండ్. ఏంటన్నా నా మెథడ్ పేరు ఏంటండి? సెట్ బ్యాక్గ్రౌండ్ అని కలర్ డాట్ ఏ పర్టికులర్ మెథడ్ ని ఏ పర్టికులర్ కలర్ కావాలి నాకు? ఎల్లో కలర్ ని ప్రింట్ చేయండి. అలాగే రెండో బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా
ఇప్పుడు ఏ పర్టికులర్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు B2 అనే బటన్ క్లిక్ చేయాలి. సో B2 అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ కలర్ రావాలి నాకు? పింక్ కలర్ రావాలి. అంటే ఎల్లో ప్లేస్ లో ఏం రావాలి నాకు? పింక్. జాగ్రత్తగా చూడండి, నేను ఎలా రాస్తున్నానో అలాగే రాయండి. ఓకేనా? అలాగే లాస్ట్ ఏంటి? B3 అనే బటన్ క్లిక్ చేసినప్పుడు B3 అనే బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏం కలర్ రావాలి? బ్లాక్ ఏదో రాసినట్టున్నాను. ఎల్లో ప్లేస్ లో ఏం రావాలి నాకు? బ్లాక్ అని రావాలి. అర్థమైందా నాన్న? ఈ కోడ్ ఎందుకు రాశాను అర్థమైందా? సింపుల్. ఆ బటన్ మీద ఏం క్లిక్ చేశాను, ఎక్కడ క్లిక్ చేశాను నేను? B1 తోటి కంపేర్ చేస్తున్నాను. ఈ రెండు కనుక టాలీ అయితే కనుక స్పెల్లింగ్ తప్పు. సెట్ బ్యాక్గ్రౌండ్ లో G స్మాల్ లెటర్ నాన్న అన్నిట్లో. తర్వాత అయినా ఫైండ్ అవుట్ అవుతుందిలే అండి. బ్యాక్గ్రౌండ్. ఇక్కడి వరకు నోట్ చేసుకున్నారా నాన్న? ఇంకా ఫైనల్ గా ఇంకేముంది? మీ ఫ్రేమ్ క్లోజింగ్, మీ ఫ్రేమ్ క్రియేట్ చేయాలి కదా. ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఒక యారే తీసుకోండి. ఆర్గ్స్ అనే యారేలో ఫ్రేమ్ క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేస్తారు? మీ క్లాస్ పేరేంటి? మీ క్లాస్ పేరేంటి? మై బటన్స్ అనే ఒక క్లాస్ ఉంది కాబట్టి ఆ మై బటన్స్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. మై బటన్స్ MB ఈక్వల్ టు న్యూ మై బటన్స్ ఆఫ్. తర్వాత MB డాట్ ఫ్రేమ్ సైజ్ సెట్ చేయాలంటే సెట్ సైజ్ ఆఫ్ 400, 400. అలాగే దాన్ని విజిబుల్ చేయాలని చెప్పాను కదా, MBD అని రాశారు. MB డాట్ సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూ. ఈ 4 కనుక రాయకపోతే కనుక మీకు ఫ్రేమ్ సెట్ అవ్వదు. ఓకేనా? క్లోజ్ చేయండి. ఇంకా మీ ప్రోగ్రామ్ ని ఏ నేమ్ తో సేవ్ చేయాలి? నా ప్రోగ్రామ్ ని ఏ నేమ్ తో సేవ్ చేయాలి? మై బటన్స్ అనే నేమ్ తో సేవ్ చేయాలి. సో సేవ్ యాజ్ మై బటన్స్ డాట్ జావా. ఓకేనా? నా ప్రోగ్రామ్ ని కంపైల్ చేయండి. జావా సి మై బటన్స్ డాట్ జావా. ఎక్కడో /3 అని పడిందంట. B3 అని రావాలి. Ctrl+S. కెనాట్ ఫైండ్ సింబల్ సెట్ బ్యాక్గ్రౌండ్. K క్యాపిటల్ లెటర్ రాశానండి. Ctrl+S. ఏం ఎర్రర్స్ లేవునా? జావా మై బటన్స్. ఇదిగో చూడండి ఒకసారి, మీకు అవుట్పుట్ కనిపిస్తుందా అండి అందరికి? మీకు అవుట్పుట్ కనిపిస్తుందా? కొంచెం ఎన్లార్జ్ చేస్తానండి. ఈసారి మీరు ఫ్రేమ్ సైజ్ కొంచెం పెంచుకోండి. ఇదిగోండి మీది మీ ఫ్రేమ్. మీ ఫ్రేమ్ లో ఎన్ని బటన్స్ క్రియేట్ అయినాయి నాన్న? ఎల్లో, పింక్, బ్లాక్. ఏ లేఅవుట్ లో సెట్ అయినాయి? ఇదిగో చూడండి పైన మీరు రాశారు. ఏ లేఅవుట్? ఫ్లో లేఅవుట్. ఫ్లో లేఅవుట్ అంటే ఏమని చెప్పాను? ఒకదాని పక్కన ఒకటి. ఇదిగో చూడండి సింపుల్ గా ఎల్లో అంటున్నాను, ఎల్లో కలర్ వచ్చిందా? పింక్ కలర్ వచ్చిందా? బ్లాక్ అని ప్రెస్ చేస్తున్నాను, బ్లాక్ కలర్ వచ్చిందా? అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్ అండి? హ్యావ్ యూ అండర్స్టూడ్ అండి? కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైందా? సిమిలర్ గా ఇప్పుడు మీకు మీ కాన్సెప్ట్ లో ఉన్న ఏమేం బాక్సెస్ ఉన్నాయి? కాంపోనెంట్ బాక్సెస్. కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి కాంపోనెంట్స్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చానండి మీకు. ఈజీ ఎగ్జాంపుల్స్, వాటిని ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క కాంపోనెంట్ కి ఒక్కొక్క లిసనర్ అటాచ్ చేసుకొని దాని కోడ్ రాయండి. నేను మీకు ఆల్రెడీ మీకు ఇచ్చిన మెటీరియల్లో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని స్పెసిఫై చేశాను. ఇప్పుడు నేను బటన్ క్రియేట్ చేశాను.
ఓకేనా? మిగతావన్నీ మీరు క్రియేట్ చేయండి. ఫ్రేమ్ చూపించాను. ఇంక మీరు టెక్స్ట్ కాంపోనెంట్, లిస్ట్, క్యాన్వాస్, చాయిస్ ఇవి ప్రాక్టీస్ చేసుకోండి చాలు. ఓకేనా? నేను మిమ్మల్ని అడిగేదల్లా ఒకటే, చెక్ బాక్స్ ఒకటి చేయండి, చాయిస్ ఒకటి చేయండి, లిస్ట్ ఒకటి చేయండి, అంతే. దానికి మించి ఇంకేం వేటిని చదువుకోవాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా అడిగే క్వశ్చన్స్ ఇవేనండి. ఈ రోజుకి లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లేఅవుట్ మేనేజర్స్. ఏంటన్నా? లేఅవుట్ మేనేజర్స్. నాన్న జనరల్గా మీకు మొత్తం చాలా రకాల లేఅవుట్ మేనేజర్స్ ఉన్నాయి. ఏంటి ఆ లేఅవుట్ మేనేజర్స్? సింపుల్. ఇదిగో చూడండి, నెట్లో మిమ్మల్ని క్వశ్చన్ ఇదే అడుగుతాను నాన్న. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఆర్ ద లేఅవుట్ మేనేజర్స్ అవైలబుల్. మీరు సింపుల్గా రాయాల్సింది ఏంటంటే లేఅవుట్ మేనేజర్స్ ఆర్ బేసికలీ ఆఫ్ 5 టైప్స్. అందులో ఫస్ట్ ఏంటి? బార్డర్ లేఅవుట్ మేనేజర్. రెండోది ఏంటి? కార్డ్ లేఅవుట్ మేనేజర్, ఫ్లో లేఅవుట్ మేనేజర్, గ్రిడ్ లేఅవుట్ మేనేజర్, గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ మేనేజర్. ఇందాక నేను నా ప్రోగ్రాంలోనే చెప్పాను. ఏమని? ఇదిగోండి సార్, లేఅవుట్ మేనేజర్ ఎలా సెట్ చేయాలో చూపించాను. ఎలాగా? దిస్ డాట్ సెట్ లేఅవుట్ ఆఫ్ అని సింపుల్గా ఆ లేఅవుట్ మేనేజర్ని ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు నీకు గ్రిడ్ లేఅవుట్ కావాలనుకోండి, ఇక్కడ ఫ్లో లేఅవుట్ తీసేసి ఏం పెడతారు నాన్న? గ్రిడ్ పెడతారు, అంతే. అయిపోయింది. నీ ప్రోగ్రామ్ అయిపోయింది నాన్న. ఇప్పుడు మీకు గ్రిడ్స్గా ఫామ్ అవుతుంది. బటన్స్ అన్ని గ్రిడ్గా ఫామ్ అవుతుంది చూడండి కావాలంటే. ఓహో, ఇది క్లోజ్ చేయలేదండి. ఇది క్లోజ్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ చూపిస్తాను. రీకంపైల్, ఎంటర్. ఇదిగో చూసారా, ఇందాక వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ ఏంటి? ఇందాక వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ ఏంటి? ఇందాక పక్కన వచ్చినాయి, ఇప్పుడు ఏమొచ్చినాయి? గ్రిడ్స్ కింద వచ్చినాయి. ఇదిగోండి ఎల్లో కలర్, పింక్, బ్లాక్. అర్థమైందా నాన్న? జస్ట్ ఇప్పుడు ఇందాక లేఅవుట్ వేరు, ఇప్పుడు లేఅవుట్ వేరు కాబట్టి ఇప్పుడు సపరేట్ గా రాయాలి ఈవెంట్స్. అలాగే ఇప్పుడు గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ కావాలనుకోండి, సింపుల్ గా ఇక్కడ మీరేమంటారు? న్యూ గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ అంటారు, అంతే. ఈ ప్రోగ్రామ్ రాసుకోండి లేఅవుట్ మేనేజర్స్ లో అన్నిటికీ. ఇక్కడ రాయండి, ఇక్కడ మాత్రం క్లియర్ గా స్పెసిఫై చేయండి లేఅవుట్ సెట్ చేయటం ఎలాగా. దిస్ డాట్ సెట్ లేఅవుట్ ఆఫ్ న్యూ. ఆ లేఅవుట్ పేరు ఏదైతే ఉందో దాన్ని అక్కడ సెట్ చేస్తే మీకు లేఅవుట్స్ సెట్ అయిపోతాయి. అర్థమైందా? కావాలంటే చూడండి, సేవ్ చేస్తున్నాను, నా ప్రోగ్రామ్ ని రీకంపైల్ చేయండి. ఈసారి మీకు గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ ఫార్మాట్ వస్తుంది. కనబడుతుందా నాన్న? ఓకేనా? అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్ అండి? ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఈ లేఅవుట్ మేనేజర్ మళ్ళీ సపరేట్ గా చెప్పకుండా ఉండటానికి నేను ఈ కాన్సెప్ట్ లోనే ఇంటిగ్రేట్ చేస్తాను, అంతే. మీరు ఏ ప్రోగ్రామ్ లో అయినా కానీ ఇది లేఅవుట్ సెట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. లేఅవుట్ మేనేజర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇదే డైరెక్ట్ క్వశ్చన్. కావాలంటే ఇది లింక్ పెడతాను మీకు ట్యూటోరియల్ పాయింట్ లో. గ్రూప్ చాట్ లోనే పెడుతున్నానండి. ఆ లేఅవుట్ మేనేజర్స్ తీసుకోండి లింక్. నేను ఆల్రెడీ ఆ లింక్ పంపించాను, చూసుకోండి. రైట్, ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ రైట్ నౌ అండి. Now I am open for questions and everyone you can unmute yourself and ask me some questions and right. I am open for questions and please ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. మౌస్ హ్యాండ్లింగ్ ఈవెంట్స్ నేను మిమ్మల్ని చేయమన్నాను కదా. మౌస్ డ్రాగ్డ్, మౌస్ డ్రాప్డ్, మౌస్ క్లిక్డ్, ఇలాంటి ఈవెంట్స్ అన్ని అందులో ఉంటాయి నాన్న. దాని మీద కూడా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ స్టూడెంట్స్. నౌ యూ కెన్ సుప్రియ, నేను నీకు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చానండి మౌస్ హ్యాండ్లింగ్ ఈవెంట్స్. ఇప్పుడు ప్రతి దానికి ఒక్కొక్క క్లాస్ చెప్పాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 8 more క్లాసెస్ అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్ట్ పట్టుద్ది కదా. మీకు నేను మీరు గో త్రూ ద మెటీరియల్ అండి, ఒకసారి అది కంటెంట్ చదవండి. మీకు అర్థం కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి కంపల్సరీగా. మీకు గుర్తుండాల్సిందల్లా ఇది ఒకటేనండి. ఇదిగో చూడండి, ఏ కాంపోనెంట్ కి ఏ లిసనర్ యాడ్ చేయాలి, ఏ మెథడ్స్ ని వాడుకోవాలి, అంతే, సింపుల్. మౌస్ డ్రాగ్డ్, మెనూ క్రియేషన్ అండ్ ఈవెంట్ మీద
చేస్తాం సార్. అర్థం కాలేదమ్మా. F0039. Please unmute and directly talk. You can talk me. You can talk to me. మెనూ క్రియేషన్ ఆ ఈవెంట్ మీద చేస్తాం సార్. సార్ ఏ ఈవెంట్ మీద మెనూ క్రియేషన్ చేస్తాం సార్? ఏ మెనూ? ఐ మీన్ రైట్ ఏ మెనూ హోమ్ స్క్రీన్ కాంటాక్ట్ ఇన్ఫో అని మనకి ఏదైనా మెనూ క్రియేట్ చేయమంటే అలాంటి టాస్క్ ఏమన్నా ఇస్తారా సార్? ఒకసారి సరిగ్గా అడగండి. ఒక పేజ్ కి వచ్చేసరికి మనకి పైన హెడర్ ఉండిద్ది కదా సార్, మెనూ నాన్న ఇదిగో చూడండి, మిమ్మల్ని ఒక అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేయమన్నాడు. అంతవరకు అడగండి నాన్న. మిమ్మల్ని ఏమడుగుతున్నారంటే డైరెక్ట్ గా క్రియేట్ ఏ బటన్ ఆబ్జెక్ట్, క్రియేట్ ఏ బటన్ కాంపోనెంట్ అండ్ యాడ్ ఇట్స్ ఓన్ యాక్షన్స్ అని రాస్తున్నారు. మిమ్మల్ని లాస్ట్ 3 years నేను క్వశ్చన్ పేపర్స్ స్టడీ చేసింది అయితే అవే ఉన్నాయి నాన్న. ఓకేనా? ఒక బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, ఆ బటన్ ఆబ్జెక్ట్ కి ఏదో ఒక ఈవెంట్ యాడ్ చేయండి. ఇప్పుడు నేను చేశాను చూడండి, సింపుల్ గా అలా చేయండి. ఓకే సార్. ఓకే, ఎక్కువ కాంప్లెక్స్ గా ఏం అడగట్లేదు నాన్న. లేఅవుట్ మేనేజర్స్ మాత్రం కంపల్సరీగా చదువుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ అండి. ఎనీవన్ ఆఫ్ యూ ప్లీజ్. If you don't have any questions, Andy, we'll wind up the session. Yeah, please. What are the various source of events? Give the respective event listener interfaces అంటే ఆన్సర్ ఇదేనండి. ఇప్పుడు నేను మీకు ఇదేనా? నా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఎస్ నా సార్. స్క్రీన్ డిస్ప్లే అవుతుంది చూడండి. అదే ఆన్సర్ మీరు రాయాల్సింది. ఓకే సార్. ఏ కాంపోనెంట్ కి ఏ లిసనర్ యాడ్ చేయాలి, ఏ లిసనర్ లో ఏ మెథడ్స్ ఉన్నాయి, అంతే సింపుల్. ఆ క్వశ్చన్ చూసిన తర్వాత నేను మీకు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏ టెక్స్ట్ బుక్ లో ఇలా ఉండదండి. అన్ని కలిపి ఒక చోట ఇంటిగ్రేట్ చేసి రాశానండి మీకు, అంతే. ఐఎమ్ మేకింగ్ యూ క్లియర్. సార్ కొంచెం అమ్మా Sir. చెప్పండి. స్క్రీన్ ని చెప్పండి. కొంచెం హోల్డ్ డౌన్ చేయండి సార్. 8 పాయింట్ నుంచి ఒకసారి. ఓకేనమ్మా, ఓకే నోట్ చేసుకోండి, పర్లేదు. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. ఇంకా ఇది కంపల్సరీ క్వశ్చన్ అండి. నేను ఇప్పుడు మీరు బోర్డు మీద ఏదైతే రాస్తున్నారో అది కంపల్సరీ క్వశ్చన్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్క లిసనర్, ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. అవన్నీ నేను సెగ్రిగేట్ చేసి ఒకే చోట రాసి మీకు డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఏ టెక్స్ట్ బుక్స్ లోనూ ఉండదండి ఇది ఇలాగా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Develop a Java program to create a menu bar and menus in a frame, sir. మెను Bar. మెను అంటే ఏంటమ్మా? లిస్టే. ఇందాక నేను మీకు డయాగ్రామ్ లో చెప్పాను కదా, ఇదిగోండి ఇలా లిస్ట్ బాక్స్ ఒకటి క్రియేట్ చేయండి, అందులో మెనూ క్రియేట్ చేయండి. ఏం లేదమ్మా, మీరు ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్తే ఏ డిపార్ట్మెంట్స్ కావాలి? సిఎస్సి, సిఎం ఇవన్నీ ఉంటాయా? ఎస్ సార్. అందులో అవన్నీ అక్కడ లిస్ట్ బాక్స్ కి యాడ్ చేయండి, అంతే. ఓకే సార్, యాక్చువల్లీ అది ఒక క్వశ్చన్ పేపర్ లో అడిగారు, అందుకే మెనూ ఎలా క్రియేట్ అందుకని ఇదిగో చూడండి, దీని మీద ఇదిగో చూడండి, ఇప్పటి వరకు మిమ్మల్ని అడిగింది బటన్ ఒకటి, లిస్ట్ ఒకటి, చాయిస్ ఒకటి, చెక్ బాక్స్ ఒకటి. 4 సెమ్లో 4 క్వశ్చన్స్ నేను మీకు డైరెక్ట్ గానే చెప్తున్నాను. అందులో నేను మీకు ఏం చెప్పాను? బటన్ చెప్పాను. ఓకే సార్. ఇప్పుడు మీరు చెక్ బాక్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చూడండి, అలాగే చాయిస్ బాక్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చూడండి. అంటే మల్టిపుల్ చాయిస్ కనుక పెట్టుకోవాలంటే చాయిస్ బాక్స్ నాన్న, లిస్ట్ కావాలంటే లిస్ట్ బాక్స్ కావాలి నాన్న. మీకు ఫ్రేమ్ ఎలాగో చెప్పాను, ఫ్రేమ్ మీదే కదా ఏదైనా క్రియేట్ చేయాల్సింది. ఓకేనా? బటన్ చెప్పాను. ఇంకా 2-3 మీరు చూడండి. ఓకే సార్. మీ ఓన్ ఎగ్జాంపుల్స్ గూగుల్లో బ్రౌజ్ చేసుకుంటారు, లేకపోతే నేను మెటీరియల్ ఇచ్చాను, మెటీరియల్ అయినా ఉన్నాయినా, మెటీరియల్ యూ కెన్ ఆల్సో ఫాలో ద మెటీరియల్. లేదు సార్ మాకు ఇంకా అర్థం కావట్లేదు అంటే ఐ హ్యావ్ 2 more సెషన్స్ అండి. ఓకేనా? ఆ సెషన్స్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీకు డౌట్స్ ఏ ఉన్నా కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ యువర్ డౌట్స్ ఇన్ దట్ పర్టికులర్ సెషన్. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దోస్ డౌట్స్ అండ్ కమ్ టు దట్ పర్టికులర్ క్లాస్ అండి.
సరేనా? No one are responding. ఎస్ సార్. Right. Yes, sir. Okay, అమ్మా. Shall I wind up అండి? ఎస్ సార్. నోట్ చేసుకున్నారు అందరూ? ఎస్ సార్, నోట్ చేసుకోండి. యా, ఐఎమ్ లీవింగ్ అండి దెన్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ది సెషన్. యా, థ్యాంక్ యూ.